అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సాయంకాల సమయంలో యవనస్తుల కూడిక కొరకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరే విధంగా ప్రభా మొరపెట్టుకోవడానికి మాకు ఇచ్చిన కృప కొరకు మీకు వందనములు. మేము గడిపే సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. దేవ, ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తుల వాటి ప్రభావం నుండి విడిపించండి. మా చుట్టూ మీ కంచి కావాలంచండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధ ఆత్మశక్తి అభిషేకం మాకు దయచేయండి. మీరు సిద్ధపరిచిన పాటలు, వాక్కులు, ప్రార్థనలు మాకు అనుగ్రహించమని, సాతాను దాని క్రియలను లయపరచమని, మీ కుమార్తెను మీ ఆత్మతో నింపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందాం అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 713వ పాట, బాసిల్లెను సిలువలో పాపక్షమ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 713వ పాట, బాసిల్లెను సిలువలో పాపక్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాతి చేసి, కలువరిలో సిలువకు నిన్ను యాతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపవరం, మోసితివా నా శాపవరం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గణించితి మరణం, శాపమిగా నేనార్జించినది. పాపము చేసి గణించితి మరణం, శాపమిగా నేనార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృథ కాదు, నామది వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృథ కాదు, నామది వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా,
ఎందులకు నాపై ప్రేమ అందుదయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ అందుదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా వాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియో నెమ్మదిలో సగిడిన ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియో నెమ్మదిలో సగిడిన ప్రభుడవని నమ్మితిని పాదంబులను నమ్మితిని పాదంబులను వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా వాసిల్లెను సిలువలో పాపక్షమా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండి మరి ఒక పాట నడిపించు నానవా అనే పాట పాడుకుందాం అండి. నడిపించు నానవా అనే పాట పాడుకుందాం.
రాజిల్లు నా పడవా నడిపించు నా నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలివే అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడినాగలు నడిపించు నా నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నా నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవలలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జయమయా నడిపించు నా నావా ప్రభు యేసుని శిష్యుడని ప్రభు ప్రేమను పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబున ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనములు. మీ యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు మీ యొక్క సన్నిధిలో ఈ విధంగా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ సమయంలో మీ లేఖన భాగములను మేము వినిచుండగా మీ ఆత్మతో మీ కుమార్తెను నింపి మీ జీవపు వాక్కులు అందించమని వినగల చెవులు చుచ్చే కన్నులు గ్రహించి మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేసి సాతాను దాని క్రియలు అయిపోవచ్చమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి,
ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో దేవా, నా కొరకు ప్రతి ఒక్కరి కొరకు మీరు సిద్ధపరిచినటువంటి వాక్కులను మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో ప్రభా, ఏ విషయాల్లో ప్రభా నాయన తండ్రి మేము నైనా లోకం నాకు బానిసలుగా ఉండి నాయన తండ్రి ప్రభా మరి మీ వైపు తిరగలేని స్థితి మాలో ఉన్నదో ఈ దినం దాన్ని సరి చేసుకుంటూ కృప దయచేయండి దేవా. మరి యవ్వన కాలం నా కాడి మోయట నరునికి మేలని మీరు సెలవిచ్చారు. ఈ దినము నాయన ఏ విషయాల్లో నాయన మీ కాడిని ఎత్తుకొని వారముగా ఉన్నామో ప్రభా, ఆ విషయాల్లో మీకు విధేయులమవుటకు నాకు ప్రతి ఒక్కరికి మీ కృపలను దయచేయండి దేవా. మాకున్న యవ్వన బలంను శక్తిని మీ కొరకు వినియోగించట్లో నాకు ప్రతి ఒక్కరికి మీ కృపలను దయచేయండి. ఈ సమయంలో నాయన మీరు సిద్ధపరిచిన వాక్కులను అందించమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం టైటిల్ చాలామందికి తెలిసే ఉంటుంది. యూత్ మీటింగ్కి ఉన్న టైటిల్ బీ నెగిటివ్ అని మనం చెప్పుకున్నాము. జనరల్గా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏం చెప్తూ ఉంటారంటే, తరచుగా మనకి వినే మాట ఏంటి అని అంటే బీ పాజిటివ్ అంటారు, లేకపోతే స్టే పాజిటివ్ అంటారు. పాజిటివ్ థింకింగ్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఒక ఫెయిల్యూర్ గుండా వెళ్ళాము అని అంటే దాని నుంచి మనం కృంగిపోకుండా మనల్ని మనం ఎలాగ మనం రివైవ్ చేసుకుంటామంటే స్టే పాజిటివ్ అని మనం అనుకుంటూ ఉంటాం. లేకపోతే మన తోటి వారికి కూడా చెప్పే మాట అదే, బీ పాజిటివ్ అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఎవరైనా సరే బీ నెగిటివ్ అని చెప్పడం మనం వింటామా? అసలు ఎప్పుడూ మనం అలా వినం. ఎవరు కూడా బీ నెగిటివ్ అనేది మనకి చెప్పరు. అందరూ కూడా ఏం చెప్తారు అని అంటే మనకి వినిపించే మాటే స్టే పాజిటివ్ అండ్ బీ పాజిటివ్ అని. కానీ ఈ బీ నెగిటివ్ గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటామంటే మనకి బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసు. బ్లడ్ గ్రూప్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే కేవలం ఏమంటారంటే ఓ నెగిటివ్ బీ నెగిటివ్ అనేది అప్పుడు మాత్రమే మనకి వినిపిస్తుంది. కానీ మన జీవితంలో నెగిటివ్గా ఉండాలి, బీ నెగిటివ్ అనేది ఎవరూ చెప్పరన్నమాట. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ బీ నెగిటివ్ అంటే మనము నెగిటివ్గా ఉండడం అనేది మనకి చాలా శక్తినిచ్చేదిగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము నో చెప్తూ ఉంటామో దేనికి అని అంటే మనం జనరల్గా దేవునికి నో చెప్తూ ఉంటాము, దేవునికి దూరం చేసే వాటికి మనం ఎస్ చెప్తూ ఉంటాం. అది మన మైండ్ సెట్ అన్నమాట. సో దాన్ని మనం మార్చుకోవాలి. మనము ప్రతిదానికి కూడా ఎస్ చెప్తూ ఉంటాం, కానీ సండే చర్చ్కి వస్తారా అంటే నో అంటాం, బైబిల్ చదువుతారా అంటే నో అంటాం, ప్రార్థన అంటే నో అంటాం, ఫాస్టింగ్ అంటే నో అంటాం. అంటే దేవునికి సంబంధించిన దేవునికి రిలేటెడ్ విషయాలన్నిటిలోనూ కూడా మనము నో చెప్తూ ఉంటాం. కానీ దేవునికి దూరం చేసే ఏ ఫన్ కోసమైనా, ఏ ఎంటర్టైన్మెంట్ కోసమన్నా, ఏ ఫ్రెండ్ కోసమైనా మనం ఏం చెప్తాము? ఎస్ చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ దినాన దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నారు అంటే ఏదైతే ఆయనకి దూరం చేసేదిగా ఉంటుందో ఆ విషయాల్లో మనం నో చెప్పేవారుగా ఉండాలి అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నారనమాట. మనం ఎప్పుడైతే నో చెప్తామో కొంతమంది రకాలైన స్నేహితులకి, అలాగే కొన్ని ట్రెండ్స్కి మనం నో చెప్పినప్పుడు అదేంటి అంటే వీఆర్ సేయింగ్ ఎస్ టు గాడ్ అనమాట. ఎప్పుడైతే దేవునికి దూరం చేసే వాటికి మనం నో చెప్తున్నామో ఆటోమేటిక్గా మనం దేవునికి ఎస్ చెప్తున్నట్టే అనేది కూడా మనం గ్రహించాలన్నమాట. ఎందుకు అనంటే ఈ యొక్క లోకంలో మనం చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, అందరూ చేస్తున్నారు కదా, తప్పులేదు, ఒకసారి ట్రై చేయడంలో తప్పులేదు, పాజిటివ్గా ఉండాలి, అంత రిలీజియస్గా ఉండకూడదు, దేవుడేం శిక్షించడు అని అంటారు. కానీ మనం ఎప్పుడైతే నో అనే డెసిషన్ మనం తీసుకుని నిలబడతామో మనం దేవుని పక్షంగా నిలబడిన వారము అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనం ఏ విషయాలకి నో చెప్పాలి, ఏ విషయాలకి నో చెప్పకూడదు అనేది కూడా మనకి గ్రహింపు ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ని కోల్పోతామేమో, ఇలాగ మనం సండే చర్చ్కి వెళ్తాము, ఇలా మీరు పెట్టిన ప్రోగ్రామ్కి మేము రాలేము అని అంటే ఫ్రెండ్స్ని కోల్పోతామేమో అని మనం ఏం చెప్తామంటే ఫ్రెండ్స్కి ఎస్ చెప్తూ ఉంటాం. కానీ అలా కాదు, కానీ మనం దేవుని కొరకు నిలబడాలి అనేది ఈ దినం మనం నేర్చుకోవాలన్నమాట. సో మన థీమ్ ఏంటి అంటే బీ నెగిటివ్, సే నో, స్టే ట్రూ అండ్ స్టే ఫ్రీ అన్నమాట. మనకి ఈ పదాలన్నీ కూడా విడివిడిగా చదువుకున్నా మనకి బాగా అర్థమవుతూ ఉంటాయి. సో ఫ్రీడమ్ అంటే మనకి నచ్చింది చేయడం, ఏది అనుకుంటే అది చేయడం ట్రూ ఫ్రీడమ్ కాదనమాట. ఏదైతే మనలను బంధించే స్థితిలో ఉంచుద్దో, ఏదైతే దేవుడు మనకిచ్చిన ట్రూ ఫ్రీడమ్ని పోగొట్టేదిగా ఉంటుందో దానికి నో చెప్పడమే అసలైన ఫ్రీడమ్ అని మనం గుర్తెరగాలి. అంటే బీ నెగిటివ్ ఈజ్ నాట్ అబౌట్ రిజెక్టింగ్ లైఫ్ అనమాట. అదేంటి అని అంటే
ఇట్స్ అబౌట్ రిజెక్టింగ్ వాట్ స్టీల్స్ అవర్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన స్వతంత్రాన్ని పోగొట్టే ప్రతిదాన్ని కూడా దాన్ని రిజెక్ట్ చేయడం, నో చెప్పడం అనేది అసలైన ఫ్రీడమ్ అని. సో మన యొక్క వాక్య భాగం ఏంటి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ థీమ్ బేస్డ్ వాక్యం ఏంటి అంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయూ చేయదగనవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను అని అన్నారు. సో మనం జనరల్గా మనకి మేజర్ మైనర్ అని వింటూ ఉంటాం ఏజ్లో. అంటే మేజర్ అంటే ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, ఎవరు దానికి అడ్డు చెప్పకూడదు. సో అది మేజర్కున్న ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. మనకు కూడా ప్రభు వారు ఏం చేశారు అంటే అటువంటి ఫ్రీడమ్ అనేది ఇచ్చారు, డెసిషన్ మేకింగ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో వీ కెన్ సే ఎస్ ఆర్ నో అనమాట. సో ఆ విల్లింగ్నెస్ మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం, దేనికి ఎస్ చెప్తున్నాం, దేనికి నో చెప్తున్నాం. పౌలు గారు ఏమంటున్నారు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదన్నారు. అంటే ఏదైనా చేసే స్వాతంత్రం ఈయనకు ఉందంట కానీ అన్నీ చేయదగినవి కావు అని అంటున్నారు అనమాట. అలాగే ఇంకేం చెప్తున్నారు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, నాకంత ఫ్రీడమ్ ఉంది కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. అంటే ఏది కూడా నా మీద రూల్ చేయడానికి, నా మీద మాస్టర్గా ఉండడానికి నేను ఒప్పుకోను అని అంటున్నారనమాట. అంటే కొన్ని పనులు మనం చేయడం ద్వారా మనం వాటికి మనము బానిసలుగా వెళ్ళిపోతూ ఉంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారు, ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా నేను వాడను, ఏది కూడా దేవుడు తప్ప నన్ను ఎవరు రూల్ చేయడానికి నేను ఒప్పుకోను, కేవలం దేవునికి మాత్రమే నేను లోపడతాను అనేది ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. సో మనము ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక మనం చెప్పుకున్నాం నో చెప్పడం నేర్చుకోవాలి అనేది. ఏ విషయాలకి మనం బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అసలు స్టార్టింగ్లో మనకి ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే నోవహు గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఆదికాండము 6వ అధ్యాయంలో ఇక్కడ మనకి నోవహు గారు కనిపిస్తారు. ఈయన కూడా నో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేనికి నో చెప్పారు అని అంటే ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో ఎలా ఉంది అప్పుడు కండిషన్ అంతా, అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే కండిషను ఎలా ఉందనేది ఇక్కడ చెప్తున్నారనమాట. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. సో ఇక్కడ ఏం చూస్తున్నారు, దేవుడు మన చెడుతనం ఎంత గొప్పగా ఉందో, అంటే ఎంత భయంకరంగా ఉందో, మన తలంపులు మన ఊహలు ఎంత చెడుగా ఉంటున్నాయో ఇక్కడ దేవుడు చూసి ఇక్కడ బాధపడుతున్నారనమాట. సో అటువంటి కరప్టెడ్ టైంలో, ఈవిల్ జనరేషన్లో ఇక్కడ ఒక వ్యక్తి స్పెషల్గా మనకు కనిపిస్తున్నారు. ఎవరు అని అంటే ఈ యొక్క 9వ వచనంలో చూస్తే నోవహు వంశావళిదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. సో ఈయనున్న తరము ఎలా ఉందంటే ఇట్స్ అన్ ఈవిల్ జనరేషన్. అటువంటి ఈవిల్ జనరేషన్లో ఈయన ఏ విధంగా ఉన్నారంటే నిందారహితంగా, బ్లేమ్లెస్గా, అంటే దేవుడు ఏ విధంగా కూడా తన మీద అంటే ఆయన్ని పాయింట్అవుట్ చేసే విధంగా, బ్లేమ్ చేసే విధంగా కూడా ఎక్కడ నోవహు గారు అవకాశం ఇవ్వలేదండి. అంటే చుట్టూ ఉన్న ప్రజలంతానేమో ఆ ఈవిల్ ప్రాక్టీసెస్లోను, ఆ కరప్షన్లోను, వైలెన్స్లోను మునిగిపోయి వాళ్ళు ఉంటే నోవహు గారు ఎలా ఉన్నారంటే నిందారహితంగా ఉన్నారు. మిగిలిన ప్రజల్ని ఆయన ఫాలో అవ్వలేదన్నమాట. వాళ్ళు ఎంత ఈవిల్గా ఉన్నా ఈయన మాత్రం ఆ ఈవిల్ని ఆయన అనుసరించలేదు. ఆయన అనుసరించలేకపోవడం వల్ల తన కుటుంబం కూడా ఆయన్ని చూసి ఏ విధంగా నిందారహితంగా వాళ్ళు నడుచుకున్నారు అనేది మనకి 6th చాప్టర్లో ఉంటుంది. సో నోవహు గారు ఏం చెప్పారు, హీ సెడ్ నో టు ఈవిల్ ఇన్ హిజ్ ఈవిల్ జనరేషన్ అనమాట. ఏదైతే అక్కడ వాళ్ళంతా కూడా ఈవిల్గా చెడుతనంతో నడుచుకుంటున్నారో అటువంటి ఈవిల్ ప్రాక్టీసెస్ని ఈయన ఫాలో అవ్వలేదన్నమాట. ఆయన నీతిగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆయన దేవునితో కూడా నడిచారు అంటే ఆ ప్రజలను అనుసరించి నడవలేదు, వాళ్ళ ప్రాక్టీసెస్ని ఈయన ఫాలో అవ్వలేదు, కానీ దేవుణ్ణి అనుసరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ వికెడ్నెస్ని, ఆ వైలెన్స్ని, ఆ కరప్షన్ని ఫాలో అయితే ఈయన మాత్రం ఏం చేశారు, డేర్గా నో అని చెప్పగలిగారు. ఏ విధంగా, మాటల్లో కాదు, ఆయన క్రియల్లో చెప్పగలిగారు. ఏమని అని అంటే ఆయన దేవునికి విధేయత చూపించారనమాట. అందరూ కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని అక్కడ మాక్ చేసినప్పుడు, సో ఈయన ఎప్పుడైతే సెపరేటెడ్ లైఫ్ జీవిస్తూ ఉన్నారో
వాళ్ళలాగా దుష్టత్వంతో చెడుతనంతో నడుచుకోకుండా ఉంటున్నారు. దేవుడు ఆయనకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? ఒక ఆర్క్ని బిల్డ్ చేయమన్నారు. సో ఎప్పుడైతే అప్పటి వరకు వర్షం అంటే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారు? ఆయన నో చెప్పారు కనుక ఆయనకి దేవుని యొక్క వాక్ వచ్చిందనమాట. సో ఈ చెడుతనాన్ని బట్టి దేవుడు ఎంటైర్ వాళ్ళనంతా కూడా దేవుడు స్వీప్ చేయాలనుకున్నారు. అటువంటి కండిషన్లో ఈయన ఎప్పుడైతే ఆ ప్రజలు చెడుతనాన్ని ఏదైతే అనుసరించి నడుచుకుంటున్నారో అది ఈయన అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడలేదు కనుక ప్రభువారు ఆయన్ని రక్షించాలనుకున్నారు. ఏ విధంగా అంటే, సో మనకి ఇదంతా తెలుసు. నేను 40 days and nights అక్కడ ఫ్లడ్ వస్తుంది, వాళ్ళంతా కూడా అందులో నశించిపోతారు. కానీ ఏ ఫ్యామిలీ రక్షించబడిందంటే నోవహు గారు వారి కుటుంబం మాత్రం. ఎందుకంటే హిస్ నో టు ఈవిల్ సేవ్డ్ హిమ్ అనమాట. ఎప్పుడైతే ఆయన చెడుతనానికి నో చెప్పారో, నో టు ఈవిల్ లైఫ్ స్టైల్, ఆయన తన కుటుంబం అంతా రక్షించబడినట్టుగా చూస్తున్నాం. ఆయన తన విశ్వాసాన్ని బట్టి హేళన చేయబడ్డాడు. దాన్ని బట్టి ఆయన ఏమి నిరాశపడలేదన్నమాట. అప్పుడు కూడా ఆయన ఏం చేశారు? కేవలం దేవునికి ఎస్ చెప్పారు. అంటే ఆయన దేవునికి ఒబే అయ్యారు. ఆ యొక్క ఆర్క్ని కన్స్ట్రక్ట్ చేసే విషయంలో ఆయన బిజీగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఆయన ఆ విధంగా నిలవబడ్డారో ఆయన కుటుంబం అంతా రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. సో మనము ఆ విధంగా విల్లింగ్గా ఉన్నామా? లోకమంతా ఒకలా నడుస్తుందే ఈవిల్ అనుసరించి, ఆ ఈవిల్ ప్యాటర్న్స్ మనం ఫాలో అవుతున్నామా? లేకపోతే మనం కూడా నోవహు గారిలాగా ఈవిల్కి నో చెప్పి దేవుని దృష్టికి ఇక్కడ మన చెడుతనం ఎంత భయంకరంగా ఉందంటే ప్రభువారు మనలను సృష్టించినందుకు ఈయన రిగ్రెట్ అవుతున్నారన్నమాట. ఇక్కడ 6వ వచనంలో చూస్తే, తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయంలో నొచ్చుకొను. జనరల్గా మనం ఏ టైం వింటూ ఉంటామంటే ఇళ్లలో ఎవరమైనా మన పేరెంట్స్కి డిజొబీడియంట్గా ఉన్నప్పుడు వీడు పుట్టకపోతే బాగుండు, లేకపోతే ఇది పుట్టకపోతే బాగుండు అనుకుంటాం. ఎగ్జాక్ట్గా ప్రభువారు మన గురించి అదే అనుకుంటున్నారంట. ఎందుకంటే మన చెడుతనము, మన ఊహలు అంతా ఎలా ఉన్నాయంటే ఆయనకి నచ్చట్లేదన్నమాట. ఆయన్ని బాధపరిచేదిగా ఉన్నాయి, ఆయన హృదయాన్ని బ్రేక్ చేసేదిగా ఉంది. అదే ప్రభువారు ఇక్కడ ఫీల్ అవుతున్నారు. వీళ్ళని నేను అనవసరంగా చేశాననేది ప్రభువారు హృదయంలో నొచ్చుకుంటున్నారంట. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువారి యొక్క హృదయాన్ని ప్లీజ్ చేసింది ఎవరు అంటే నోవహు గారు అనమాట. అన్ని లక్షల మంది ప్రజల్లో ఒక వ్యక్తి, ఆయన కుటుంబం అంతా దేవుని పక్షంగా నిలబడింది. ఎంతోమంది అక్కడున్న ప్రజలంతా కూడా చెడుతనాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. కానీ అది కాదు, నేను దేవుని మార్గం అనుసరించి నడిచిన నోవహు గారు, ఆయన కుటుంబము ఇక్కడ వాళ్ళు సేవ్ అయినట్టుగా చూస్తున్నాం. సో మనకు అలా నిలవబడే శక్తి మనకుందా? ఈ యొక్క ఈవిల్ జనరేషన్లో దేవుని కొరకు మనము నిందారహితంగా నోవహు గారి వలె మనం నీతిగా నిలవబడగలమా? వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాటికి నో చెప్పే ధైర్యం మనకుందా? మనము కూడా మెజారిటీని ఫాలో అవుతున్నామా? లేకపోతే మనం పిలిచిన మాస్టర్ని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఫాలో అవుతున్నామా? చుట్టూ ప్రజలంతా అదే ఫాలో అవుతున్నారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నానంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు. అప్పుడు ప్రభు వారు నొచ్చుకునే వారిలో, ఆయన్ని నొప్పింపచేసే వాళ్ళు మనము కూడా ఉంటాం. కానీ నోవహు గారు ప్రభువారుని నొప్పించిన కండిషన్లో ఆయన లేరు. సో ఆయన ప్రభువారికి కొంతైనా హ్యాపీనెస్ అక్కడ ఎందుకు అనంటే కేవలం నోవహు గారు నీతిగా నిందారహితంగా దేవునితో కూడా నడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఏదైతే ఈ లోకము సిన్ని నార్మలైజ్డ్గా చూపిస్తూ ఉంటుందో దాన్ని మనం కాదని, క్రౌడ్ని మనం కాదని, మనము కూడా దేవునితో నడిచే అటువంటి స్థితి మనలో ఉండాలని కోరుకుంటున్నారనమాట. సో అక్కడ ఈయన ఎందుకు ఆర్కను కడుతున్నారు అనేది మిగిలిన వాళ్ళు ఎవరికి అర్థం కాదు. కానీ అక్కడ దేవుడు ఏదైతే చెప్పారో అది ఈయన చేస్తున్నారు. వర్షం అంటే నోవహు గారికి కూడా తెలియదు. కానీ ఆయన ఏం చేశారు? హీ సెడ్ ఎస్ టు గాడ్ అనమాట. ఆయన దేవునికి ఒబీడియన్స్ చూపించారు. సో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన ఇష్టపడ్డారనమాట. ఆ విధంగా లోకంలో ఉన్న ప్యాటర్న్స్కి ఆయన నో చెప్పడం ద్వారా ఆయన దేవుని కొరకు నిలవబడినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈయన లోకంనకు తన చుట్టూ ఉన్న ప్రజలు చేసేదానికి ఆ లైఫ్ స్టైల్కి నో చెప్పారో ఆయన ద్వారా ఆయన మాత్రమే కాదు వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడినట్టుగా చూస్తున్నాం. అంటే నోవాస్ నో సేవ్డ్ హిజ్ ఎంటైర్ ఫ్యామిలీ అన్నమాట. అంటే ఏ విధంగా ఆయన ప్యాటర్న్కి నో చెప్పారో, ఈవిల్కి, చెడుతనానికి, వైలెన్స్కి, కరప్షన్కి ఆయన నో చెప్పారో,
అది ఆయన్ని మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఎవరు అని అంటే నెహెమ్యా గారు గురించి కూడా మనకు అందరికీ తెలుసు. యెరూషలేం యొక్క గోడలు కాలిపోయినప్పుడు అక్కడ ఆయన ఏం చేశారు, చాలా బాధపడ్డారనమాట. మరలా వాటిని రీబిల్డ్ చేయడానికి ఆయన పూనుకున్నారు. ఆయనకి అది ఈజీగా అయిన పని కాదనమాట, ఎంతో కష్టంగా అయ్యింది. అది మనం చూస్తే కనుక నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయంలో సో ఇక్కడ 4వ అధ్యాయంలో చూస్తే ఈయనకి ఎంత వ్యతిరేకత ఎదురైంది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి చూస్తే 3 verses చూసుకుంటే, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, ఇక్కడ ఏం చేస్తున్నారు, మాక్ చేస్తూ ఉన్నారంట. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉంటే శత్రువు చేసిన పని ఏంటి, శత్రువుకు కోపం వచ్చిందనమాట. అంటే దేవుని పని జరిగించేటప్పుడు శత్రువు ఏ విధంగా ఉంటాడో మన విషయంలో కూడా రౌద్రుడుగా ఉంటాడు. అలాగే ఇక్కడ వీళ్ళని ఎగతాళి చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడైనా మన ఫెయిత్ కొరకు, మన కన్విక్షన్స్ కొరకు మనం నిలబడినప్పుడు మనం కూడా ఇటువంటి మోకరిని ఎదుర్కొంటూ ఉంటాం. అంటే వీళ్ళు పరిశుద్ధులంట, చర్చ్కి వెళ్తారంట అని రకరకాలైన ఎగతాళి చేసే మాటలు మనం వింటూ ఉంటాం. మనల్ని సెపరేట్ చేస్తూ ఉంటారు, మన మీద ఈ విధంగా రౌద్రులు అవుతూ ఉంటారనమాట. సో ఇంకా ఏమని వీళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారంటే 2వ వచనంలో, షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దర్బల్లైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బల్లర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా. అంటే వీళ్ళు కట్టేయగలరని అనుకుంటున్నారా, ఇది వీళ్ళ వలన అవుతుందా అని వీళ్ళు ఇంతగా వీళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ అన్న మాటలు ఏంటి అంటే 3rd verseలో, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానికి పైగా ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోనన్ను. వీళ్ళ మానాన వీళ్ళు ఆ యెరూషలేము యొక్క గోడలను, కాల్చబడిన గోడలను బాగు చేసుకుంటూ ఉంటే ఇక్కడ అమ్మోనీయుడైన టోబియా వీడు అన్నది ఏంటి అనంటే, వీళ్ళు గోడ కట్టుకుంటున్నారు కదా, ఒక్క నక్క ఎగిరితే చాలు వీళ్ళ గోడ పడిపోద్ది అని. అంటే మనల్ని కూడా ఏమంటారంటే, వీళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారు కదా, ఒక్క శ్రమ వచ్చిందంటే చాలు, చిన్న శోధన వచ్చిందంటే వీళ్ళ విశ్వాసం అంటూ ఏదీ ఉండదు అనే రకరకాలైన డిస్కరేజ్మెంట్స్ మన జీవితంలో వస్తుంటాయి. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయామా, వీళ్ళ వల్ల కాదంటారనమాట. ఒక జాబ్ మనకి రాలేదా, వీళ్ళకి ఏమీ రావు అని అంటారనమాట. వీళ్ళ దేవుడు వీళ్ళకి చేయలేకపోతున్నారు అనే మాటలు, ఎగతాళి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నెహెమ్యా గారు ఏం చేశారు అని అంటే, ఈయన పని ఆపలేదన్నమాట. అంటే ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, ఈ యొక్క యెరూషలేము యొక్క పాడైన గోడలను బాగు చేసి ఆ పని కొరకు దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడని ఆయన గుర్తించారనమాట. సో మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచారు, అసలు మనకున్న పర్పస్ ఏంటి అనేది మనకి దేవుని దగ్గర మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. మనకున్న ఇంట్రెస్ట్స్ని బట్టి కానీ, మనకున్న లేకపోతే రకరకాల ప్లాన్స్, ఆలోచనలను బట్టి మనం వెళ్ళటం కాదు, కానీ అసలు దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి అనేది మనం దేవుని దగ్గర తెలుసుకోవాలి. సో నెహెమ్యా గారు ఇక్కడ ఏం చేశారు, ఈయనకి రకరకాల డిస్ట్రాక్షన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఈయన ఏం చేశారు అని అంటే, ఇక్కడ నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే, సో ఈయన బిజీగా ఉన్నారు. ఇక్కడ యెరూషలేము యొక్క గోడలను కట్టే పనిలో ఈయన బిజీగా ఉంటే, ఇక్కడ ఈయనకి ఎదురైన డిస్ట్రాక్షన్ ఏంటి అని అంటే మనము కూడా ఏం గుర్తించాలి అని అంటే, మనం ఎప్పుడైతే దేవునిలో మనం ముందుకు వెళ్తామో, దేవుని చిత్తం అనుసరించి మనం నడుచుకుంటూ ఉంటామో, శత్రువు అది అపవాదైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, సర్లే వీళ్ళు వినరు అని మనల్ని వదలరు. ఏం చేస్తారంటే మనల్ని ఏదో విధంగా దాని నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ నెహెమ్యా గారి విషయంలో కూడా జరిగింది అదే. 6వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనము
ఇక్కడ క్లియర్గా రాయబడింది. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో ఏముందంటే, నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామముల్లో ఒకదాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. సో ఎప్పుడైతే నెహెమ్యా గారు ఇక్కడ గోడ కట్టే పనిలో బిజీగా ఉన్నారు, ఈ శత్రువులైన సన్బల్లటు టోబియా గెషెము వీళ్ళు కలుసుకొని సో నెహెమ్యా గారికి హాని చేస్తే తప్ప ఈ పని ఆగదు, ఈ పని ముందుకెళ్లకుండా చేయాలి అంటే నెహెమ్యా గారిని అక్కడ ఆటంకపరచాలి, ఆయనకి ఏదో ఒక అపాయం కల్పిస్తే తప్ప ఈ పని ఆగదు అని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏం చేస్తారు, పలానా ప్లేస్ చెప్తారనమాట. ఓనో అనే వ్యాలీ దగ్గర మనం కలుసుకుందాం, మనం మీట్ అవుదామని ఆయన చెప్పారనమాట. కానీ ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేశారు, పోన్లే ఒకసారి శత్రువుతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా కూల్ అవుతారేమో, మా పనికి ఆటంకంగా ఉండకుండా ఉంటారేమో అన్న మైండ్ సెట్ నెహెమ్యా గారిలో లేదనమాట. ఈయన యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే, మనం చెప్పుకున్నాం ముందు నోవాస్ నో చెప్పుకున్నాం, నోవా గారు ఏ విధంగా నో చెప్పుకున్నారు, ఇక్కడ నెహెమ్యాస్ నో ఇప్పుడు చెప్పుకున్నాం, ఈయన ఏ విధంగా నో చెప్పారనేది. 3rd verseలో ఏముందంటే, అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. సో నేను చేసేది చాలా గొప్ప పని, అంటే దేవుడు మనకు అప్పగించిన పని కంటే ఏది గొప్ప పని కాదు. అది ఈయన నెహెమ్యా గారు గుర్తించారు. యాక్చువల్గా ఈ యొక్క నెహెమ్యా గారి యొక్క పని ఏంటి అంటే, రాజుగారి దగ్గర ఆయన ద్రాక్షారసం ఇచ్చేవాడుగా ఉన్నారు. దాన్ని కూడా అది గొప్ప పనిగా ఆయన ఎంచుకోలేదు. నేను రాజుగారి ప్యాలెస్లో చేస్తున్నానే అని అనుకోలేదు ఆయన. రాజుగారు ఈయనకి పర్మిషన్ ఇచ్చారు ఇలా గోడ కట్టుకోవడానికి, అదంతా కూడా రాజుగారు ఈయనకి పర్మిషన్ ఇచ్చినా అది గొప్ప పనిగా ఈయన ఎంచుకోలేదు. ఏమన్నారు, ఆ పాడైన యెరూషలేము గోడలను బాగు చేసే పని గొప్ప పనిగా ఎంచుకున్నారు. అంటే దేవుడు దేని కొరకు ఈయన్ని పిలుచుకున్నారు, ఆ పని చేయడం గొప్పగా ఈయన ఎంచుకున్నారు. మన జీవితంలో కూడా దేన్ని గొప్పగా ఎంచుకుంటున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ నెహెమ్యా గారు దేవుడు అప్పగించిన పనిని గొప్పగా ఎంచుకున్నారు, అందుకని శత్రువు పిలిచాడు అనమాట. అంటే మంచిగా మాట్లాడటానికి ఇలాంటి ఫేక్ ఫ్రెండ్స్ కూడా మన జీవితంలో మనకి బాగా ఎదురవుతూ ఉంటారనమాట. దేవుని చిత్తం నుంచి తప్పించడానికి ఆయన మనకు అసైన్ చేసిన పని చేయకుండా ఫేక్ ఫ్రెండ్స్ మన జీవితంలో వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నెహెమ్యా గారు దాన్ని గుర్తించగలిగారనమాట. మనము కూడా గుర్తించాలి అని అంటే దేవునితో సహవాసం చేస్తేనే, ఏది దేవుని స్వరమో ఏది శత్రువు యొక్క స్వరమో మనం వినగలం. మనము గుర్తించలేకపోతే మనం ఏం చేస్తామంటే అలా శత్రువు స్వరానికి కూడా మనం తలూపి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ నెహెమ్యా గారి రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే, నేను చేయు పని గొప్పది. సో దేవుడు మనల్ని ఏ పని కొరకైతే పిలిచాడో అది గొప్ప పని అని మనం గుర్తించాలి. అలాగే రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకే నేను దాన్ని ఎందుకు ఆపాలను, మీతో మీటింగులు పెట్టుకోవడానికి ఈ పని దేవుడు అప్పగించిన పని ఆపి నేను మీ వద్దకు రాను, నేను అసలు ఎందుకు ఆపాలి అన్నారు. సో దేవుడు అప్పగించిన పని మనం చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి ఫేక్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాసేపు మనం కలిసి మాట్లాడుకుందాం, కాసేపు ఎంజాయ్ చేద్దాం, ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మనము కూడా ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు సే నో అని. అంటే దీన్ని విడిచి మీ వద్దకు రావడానికి నేను ఎందుకు ఈ పనిని ఆపాలి అనేది కూడా మనం ధైర్యంగా బోల్డ్గా చెప్పగలగాలన్నమాట. ఇంకా ఏం చెప్పారు, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. సో కొంతమంది మెసెంజర్స్ని పంపించారంట, మీతో కలిసి మీటింగులు పెట్టుకోవడానికి గెట్ టుగెదర్లకి నేను రాను, నేను చేసే పని గొప్పది, దీన్ని వదిలి రాను అన్నారు. ఈయన కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది, వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా మా జోలికి రాకుండా ఉంటారు అని ఈయన అనుకోలేదన్నమాట. ఆయన పనిలో ఏముంది అంటే ఫోకస్ ఉందన్నమాట. సో అవర్ ఫోకస్ డిటర్మైన్స్ అవర్ ఫినిష్. మన జీవితంలో కూడా దేవుడు అప్పగించిన పని పట్ల మనకి ఫోకస్ ఉండాలన్నమాట. ఈయన డిస్ట్రాక్ట్ అవ్వలేదు, వీళ్ళు రమ్మంటే రాలేదు. ఈయన ఏ విధంగా, సో వీళ్ళు ఎంతటితో ఆపేశారంటే ఇంకా ఏం జరిగిందంటే 4వ వచనంలో, వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. సో ఒక్కసారి నెహెమ్యా గారు నో చెప్పినంత మాత్రాన వీళ్ళేమి అక్కడ ఊరుకొని ఉండలేదన్నమాట. శత్రువులు ఏం చేశారు, మరలా అలాగూ ఎన్నిసార్లు పంపించారంట, 4 times నెహెమ్యా గారి దగ్గరికి రా, మనం ఇక్కడ కలిసి మాట్లాడుకుందాం, విషయాలు చర్చించుకుందాం అన్నారు. కానీ
4 సార్లు కూడా ఈయన ఆన్సర్ ఏంటి? నో అన్నమాట. అంటే మనము ఒకసారి టెంప్టేషన్ని రెసిస్ట్ చేసినంత మాత్రాన శత్రువు మనల్ని వదిలేసి మనకి భయపడి వెళ్ళిపోడు. మరలా టెంప్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ మరలా మన రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలంటే నో ఉండాలి అనేది ఇక్కడ మనం గ్రహించాలి. సో ఎప్పుడైతే ఈయన నో చెప్తూ ఉన్నారో 5th వెర్స్లో ఉన్నది ఏంటి అంటే, అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రిక నా యొద్దకు పంపెను. ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే ఈయన రెసిస్ట్ చేస్తూ ఉన్నారో, నో చెప్తూ ఉన్నారో, వీళ్ళ ఆఫర్స్కి ఈయన నెగిటివ్గా ఉన్నారో, బెదిరిస్తూ ఒక పత్రిక పంపిస్తూ ఉంటాడనమాట. పత్రిక పంపించినప్పుడు కూడా ఈయన డిస్ట్రాక్ట్ అవ్వలేదు. ఆయన ఏం చేశారు? వీళ్ళు శత్రువు పిలిచినా సరే యెరూషలేము యొక్క పాడైన గోడలను ఈయన బాగు చేస్తూ ఉన్నారనమాట. దాని నుంచి ఈయన డిస్ట్రాక్ట్ అవ్వలేదు, ఆయన ఫోకస్ని కోల్పోలేదు. సో మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? ఐఎమ్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్ అండ్ ఐ కెనాట్ కమ్ డౌన్ అనే బోల్డ్గా మనం చెప్పగలగాలన్నమాట. దేవుడు నాకు అప్పగించిన ఈ పని చాలా గొప్పది, దీన్ని విడిచి నేను కిందకి రాలేను అనే బోల్డ్ స్టేట్మెంట్ మన జీవితంలో మనం ఇవ్వగలగాలి. సో మన జీవితంలో ఏం అప్లై చేసుకోవాలి అని అంటే, ఏదైతే దేవుడు ఏ పని కొరకు దేవుడు మనల్ని పిలిచాడో ఆ పని చేసేటప్పుడు మనం కిందకి రాకూడదు అనమాట. అంటే ఇక్కడ ఈయన కిందకి రాకూడదు అంటే దాన్ని విడిచి మనం వెళ్ళకూడదు అని. దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనము సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి. టెంపరరీ టాక్స్ కొరకు మనం వీళ్ళతో ఈయన మీటింగులు పెట్టుకోలేదు, ఇక్కడ వాళ్ళతో మాట్లాడలేదు కూడా. నేను రాను అని మెసేజ్ పంపించారు ఎగ్జాక్ట్గా. అంతేగాని ఈయన చెప్పిన మెసేజ్లో కూడా మీరు ఎందుకు మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు, మేము మిమ్మల్ని ఏదన్నా అడిగామా, ఇలాంటి టాక్స్ ఏమీ లేవన్నమాట. సో మన జీవితంలో కూడా శత్రువు ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాము, కాసేపు కలుసుకుందాము, ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే, నెహెమ్యా గారిలాగా ఆ డిస్ట్రాక్షన్స్ కన్నిటికీ మనం నో చెప్పాలి. ఎప్పుడు అంటే మనం చేసే పని, దేవుడు మనకు అప్పగించిన పని గొప్పదిగా మనం గుర్తించినప్పుడు మాత్రమే మనం నో చెప్పగలం అన్నమాట. సో రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నాట్ ఎవ్రీ ఇన్విటేషన్ డిజర్వ్స్ యువర్ అటెన్షన్ అనమాట. ప్రతి ఒక్క ఇన్విటేషన్కి మనం అటెన్షన్ పే చేయక్కర్లేదు. ఎంతోమంది పిలుస్తూ ఉంటారు, మన అటెన్షన్ ఎప్పుడు ఎవరి వైపు ఉండాలి అని అంటే, మనకి గొప్ప పని అప్పగించిన గొప్ప దేవుని వైపు ఉండాలి అనేది నెహెమ్యా గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఈ సన్బల్లటు గెషెం చాలా ఫ్రెండ్లీగా పిలుస్తున్నారనమాట. వీళ్ళు శత్రువులు. ముందు అధ్యాయంలో వీళ్ళు ఏమన్నారు? మీరు కట్టుకోగలరా, మీకంత కెపాసిటీ ఉందా, అంత సత్తా ఉందా అన్నారు. అలాగే నక్క ఎగిరితే పడిపోద్ది అని ఇంతగా రెచ్చిపోయిన వీళ్ళు ఇక్కడ ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మన జీవితంలో మనము మన యొక్క తోటి ఫ్రెండ్స్, అందరూ కాదు, కొంత మెజారిటీ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారంటే సాట్నిక్ ఏజెంట్స్గా ఉంటూ ఉంటారనమాట. దేవుని చిత్తం నుంచి, దేవుడు మనకు అప్పగించిన ఆ మిషన్ నుంచి మనల్ని తప్పించే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మనం నో చెప్పినప్పుడు వాళ్ళ ఆఫర్స్కి ఇంకా మనల్ని ఇంకా ఫ్రెండ్లీగా వాళ్ళు మ్యానిపులేట్ చేయాలనుకుంటూ ఉంటారు, ఫ్రెండ్లీగా మనల్ని వంచాలనుకుంటారు, దేవుని మార్గం నుంచి మనల్ని తప్పించాలనుకుంటారు. అలాగే ఈ సన్బల్లెట్ గెషెం కూడా ఫ్రెండ్లీగా కనిపించారు, కానీ వాళ్ళ మోటివ్స్ ఎలా ఉన్నాయి? చాలా డెడ్లీగా ఉన్నాయి. ఎందుకు పిలిచారు? నిజంగా నెహెమ్యా గారితో ఫ్రెండ్లీగా మాట్లాడటం కోసమా? కాదు, హాని చేయడానికి పిలిచారనమాట. మన జీవితంలో కూడా అంతే. ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా మనకి అంటే వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళ కాదా అనేది కూడా మనం దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. అది మన ఆలోచనలను బట్టి పక్కోడు లేకపోతే పక్కది ఏదో హెల్ప్ చేసిందని వాళ్ళు మంచి వాళ్ళు అనే యొక్క ఆ కన్ఫర్మేషన్కి మనం రాకూడదు. ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేశారు? సన్బల్లటు, అక్కడ టోబియా, గెషెం అన్న వాళ్ళు దుష్టులని ఈయన గ్రహించారనమాట. సో హీ డిసర్న్డ్ అనమాట. మనకు కూడా వివేచించే ఆ జ్ఞానం ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం నమ్మకూడదు. అలా నమ్మినప్పుడు మనం ఏమవుతాం అంటే నష్టపోతూ ఉంటాం. మన జీవితంలో అనేకసార్లు ఇర్రిపేరబుల్ లాస్ వస్తూ ఉంటుంది. సో మనం రిగ్రెట్ అవ్వాల్సిన పని వస్తుంది కనుక ఆ రిగ్రెట్స్ని అవాయిడ్ చేసుకోవాలంటే ఇటువంటి దుష్టులైన స్నేహితులు, దేవుని పని నుంచి తప్పించే వాళ్ళని మనం దూరపరచుకోవాలి. మనకి ఒక ఫ్రెండ్ గాడ్లీ ఫ్రెండా కాదా అనేది ఎలా మనకి తెలుస్తుంది అంటే, ఫలానా వ్యక్తితో మనం మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు దేవునితో మనకి రిలేషన్ పెరిగిందా తగ్గిందా? ఒకవేళ పెరిగింది అని అంటే అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం విచారణ చేయాలి. దేవా, ఈమె లేకపోతే ఇతనితో నేను ఫ్రెండ్షిప్ చేయొచ్చా, ఇతను గాడ్లీయా కాదా అనేది, లేకపోతే గొర్రె చర్మం వేసుకున్న తోడేలా అనేది కూడా మనం గుర్తించాలి. ఇక్కడ నెహెమ్యా గారిలో డిసర్నింగ్ స్పిరిట్ ఉందన్నమాట.
వరము మనందరికీ కూడా అవసరం. లేకపోతే దేవుడు మనకిచ్చిన యవన బలాన్ని, ఆ టాలెంట్స్ని, శక్తిని అంతా కూడా ఏం చేస్తుందంటే శత్రువు దొంగిలిస్తూ ఉంటుంది, మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, డెడ్లీ ఫ్రెండ్షిప్స్ ద్వారా మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నెహెమ్యా గారు కూడా గుర్తించింది అదే. వీళ్ళు దుష్టులు అని గుర్తించారు. ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇచ్చినా ఆయన పని వదిలి వెళ్ళలేదన్నమాట. మన జీవితంలో కూడా ఏం చేయాలి అని అంటే, ఈయన ఆ యొక్క ఫ్రెండ్లీ ఇన్విటేషన్కి ఆయన వెళ్ళలేదు, ఆయన యొక్క వర్క్ని ఆయన ఆపలేదన్నమాట. సో మనము కూడా ఇటువంటి అవకాశాలు డెడ్లీ ఫ్రెండ్స్ ద్వారా వస్తూ ఉంటాయన్నమాట. అంటే డిస్గైజ్ చేసుకొని మారు వేషంలో మంచివారిగా నటిస్తూ ఉంటారనమాట. సో మనం ఏం చేయాలి అంటే అటువంటి ఇన్విటేషన్స్కి మనం అటెన్షన్ పే చేయక్కర్లేదు. దేవుని యొక్క పని నుంచి తప్పించే వాటికి మనం అటెన్షన్ పే చేయక్కర్లేదు, ఎస్ చెప్పక్కర్లేదు అనేది కూడా దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఇంకా ఎప్పుడైతే మనము డిస్ట్రాక్షన్స్కి మనం నో చెప్తూ ఉంటామో, దేవుడు మనకి నిర్ణయించిన డెస్టినీకి మనం ఎస్ చెప్పినట్లు ఆ డెస్టినీలోనికి మనం రావడానికి మనం ఇష్టపడిన వారం ఉంటాం. ఆ డెస్టినీలోనికి మనం వస్తాం. ఎప్పుడైతే డెస్టినీలోనికి రాకుండా ఆటంకపరిచే ఫ్రెండ్షిప్స్గా కానీ, మీటింగ్స్కి కానీ, ఆఫర్స్కి కానీ మనం నో చెప్పినప్పుడు మనం డెస్టినీలోనికి వచ్చే వారంగా ఉంటాం. సో నెహెమ్యా గారు దాన్ని ఎంటర్టైన్ చేసి ఉంటే కనుక ఎప్పటికీ ఆ వాల్స్ అలాగా విరిగిపోయిన స్థితిలో, అంటే దేవుడు వేరే ఒకళ్ళని ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు, కానీ ఈయనకి దేవుడు ఆ పని అప్పగించారనమాట. సో మనం చెయ్యకపోతే దేవునికి అక్కడ పని ఆగిపోదు, అక్కడ దేవుడు ఖచ్చితంగా ఇంకొకరి ద్వారా పని జరిగిస్తూ ఉంటారు. కానీ మనం ఆ గొప్ప కాలింగ్ని కోల్పోయే వాళ్ళంగా ఉంటాం. సో ఈయన అక్కడికి వెళ్ళలేదనమాట. బ్రోకెన్ వాల్స్ మీద, పాడైపోయిన గోడల మీద ఆయన దృష్టి పెట్టారనమాట. మన జీవితంలో కూడా ఎక్కడ బ్రోకెన్ వాల్స్ ఉంటున్నాయి, ఎక్కడ బేటలు ఉంటున్నాయి, దాన్ని రిపేర్ చేసుకోవడంలో మనం మునిగిపోయి ఉండాలన్నమాట. దేవునికి మనకి మధ్య ఎక్కడ గ్యాప్ వస్తుంది, దేవుడు మనకు అప్పగించిన పనిలో ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ పని ఆప్ చేస్తున్నాం, ఏ ఫ్రెండ్షిప్స్ కొరకు, ఏ ఆఫర్స్ కొరకు, ఏ డెడ్లీ ఇన్విటేషన్స్ కొరకు మనం దాన్ని వదిలేస్తున్నామో దాన్ని మనం గుర్తించాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈయన నో చెప్పారో, హిస్ నో కంప్లీటెడ్ ద మిషన్ గాడ్ గేవ్ హిమ్. ఎప్పుడైతే ఈయన నో చెప్పారో, దేవుడు అప్పగించిన పని, ఈ పాడైన గోడలన్నిటినీ కూడా ఈయన బాగు చేయగలిగినట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు మనకి తెలియపరిచేది ఏంటంటే స్టే మిషన్ మైండెడ్ అనమాట. అంటే దేవుడు మనకు అప్పగించిన ఆ యొక్క పని మీద మనం ఆ మైండెడ్గా ఉండాలి అనేది ప్రభు వారు చెప్తున్నారు. వరల్డ్లీ మైండెడ్గా ఉండకూడదు, కార్నల్ మైండెడ్గా ఉండకూడదు, అలాగే ఫ్రెండ్స్కి మనం ఇది చేసేవారుగా ఉండకూడదు, కానీ దేవునికి ఫస్ట్ ప్రయారిటీ, ఆయన అప్పగించిన పని దాని మీద మనం ఫోకస్డ్గా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. సో డోంట్ ట్రేడ్ యువర్ పర్పస్ ఫర్ పీపుల్స్ అప్రూవల్ అనమాట. అంటే దేవుడు మనకి ఏదైతే పన్ను అప్పగించారో ప్రజలు మనల్ని మెచ్చుకోవాలని దాని కొరకు మనం ట్రేడ్ చేసేవారుగా ఉండకూడదు అనమాట. అలా మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఏశావు అనమాట. ఏశావు గురించి రాయబడిన వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, మనోడికి ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు ఒక్క పూట తినకపోతే తను ఏం చచ్చిపోడు, కానీ ఏమంటాడు, ఈ జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటాను, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నాకు ముందు ఆహారం పెట్టాను అంటాడు అనమాట. అంటే నాకు జ్యేష్ఠత్వం హక్కు కంటే నా కడుపు నింపుకోవడం ముఖ్యం అనుకుంటాడు. టెంపరీ రిలీఫ్ కొరకు దేవుడిచ్చిన ఎటర్నల్ది తనంతటి తను రిజెక్ట్ చేస్తాడనమాట. యాకోబు గారు జ్యేష్ఠత్వపు హక్కు గొప్పదని ఆయన గుర్తించాడు, కానీ తన అన్నకు అటువంటి గ్రహింపు లేదనమాట. తను ఏం చేశాడు, అందుకని తన గురించి రాయబడిన వచనం ఏంటి అంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో చూచుకోండి అని అన్నారు. అంటే దేవుడు ఇచ్చిన నిత్యమైన వాటి కొరకు, టెంపరీ ప్లెజర్స్ కొరకు, టెంపరీ కంఫర్ట్స్ కొరకు మనం ట్రేడ్ చేయకూడదు. నెహెమ్యా గారు చేసింది ఆ గోడ కట్టడం కష్టమే, కానీ దేవుడు అప్పగించిన పని చేయడమే ఆయన గొప్పది అనుకున్నారనమాట. మన జీవితంలో దేవుడు కూడా మనకి అనేకమైన టాలెంట్స్ని, దేవుడు మనకి ఆ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రభువారు మనకి ఇచ్చారు. ఎందుకు అనంటే ఆయన పని చేయడం కోసం. మనం ఏం చేయాలి అంటే ఆయన పని కొరకు మనం కష్టపడే వారిగా ఉండాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. డిస్ట్రాక్షన్స్కి మనం వెళ్ళకుండా, మన యొక్క మిషన్ నుంచి తప్పించే డెడ్లీ ఫ్రెండ్షిప్స్కి మనం వెళ్ళకూడదని చెప్తున్నారు. ప్రజల అప్రూవల్ కొరకు మనం బ్రతికేవారుగా ఉండకూడదని. సో ఇంకొకటి ఏంటి అని అంటే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, డిస్ట్రాక్షన్ ఆఫెన్ కమ్స్ డ్రెస్డ్ యాజ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే
ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ కూడా మనకి ఎలా వస్తాయంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పని మనం చేయవలసింది, ఈ ఫ్రెండ్ని నేను కలుసుకోవాలి, వాళ్ళతో నేను మాట్లాడాలి, లేకపోతే అది కుదరదు, చాలా ముఖ్యమైనది అన్నట్టుగా మనకి డిస్ట్రాక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే డిస్ట్రాక్షన్ని అంత చక్కగా ఎనిమి సెట్ చేయకపోతే మనం దానికి లొంగమన్నమాట. సో మన జీవితంలో ఏవి ప్రాముఖ్యమైనవి, ఏవి వ్యర్థమైనవి అనేవి కూడా మనం గుర్తించేవారుగా ఉండాలి. సో ఇక్కడ శత్రువు యొక్క ఇన్విటేషను ఎలా పిలిచారు, నువ్వు వస్తావా లేకపోతే నీ అంతు చూస్తావా అని అనలేదు. వీళ్ళు ఏం చెప్పారు, చాలా ఫ్రెండ్లీగా చెప్పారు. ఏమన్నారు, మనం కలుసుకుందాం పలానా వ్యాలీలో, మనం మాట్లాడుకుందామని చాలా పొలైట్గా చెప్తున్నారనమాట. చాలా రెస్పెక్ట్ఫుల్ మేనర్లో చెప్తూ ఉన్నారు. కానీ ఈ రెస్పెక్ట్కి వీళ్ళిచ్చే ఈ ఫేక్ పొలైట్నెస్కి ఈయన లొంగిపోలేదనమాట. సో ఎనిమీస్ రిక్వెస్ట్ సీమ్స్ పొలైట్ అండ్ ఇక్కడ అర్జెన్సీ కూడా కనిపిస్తుంది అనమాట. మనం మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా రా అని అన్నారు. కానీ ఆయన ఏం చేశారు, అది ఆ ట్రాప్ని గుర్తించారనమాట. వాళ్ళు ఇచ్చే ఆ పొలైట్నెస్కి, ఆ అర్జెన్సీకి బిహైండ్ ఒక ట్రాప్ ఉంది అని గుర్తించారు. మన జీవితంలో కూడా ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. చాలా పొలైట్గా ఇది తప్పక చేయాలి అనే అర్జెన్సీతో కూడిన ఈ యొక్క సిన్ఫుల్ ట్రాప్స్ కానీ ఎనిమీస్ ట్రాప్స్ వచ్చినప్పుడు ఆ ట్రాప్ని మనం చూడాలి. కానీ ముందున్న ఆ పొలైట్నెస్ని, ఆ రెస్పెక్ట్ని, అర్జెన్సీని కాదు, బిహైండ్ ఏముందో ఆ ట్రాప్ని గుర్తించేవారుగా మనం ఉండాలన్నమాట. సో ఏది ప్రాముఖ్యమైనది అనేది మనం గుర్తించాలి. మన జీవితంలో దేవుని కంటే, దేవుడు అప్పగించిన పని కంటే ఏది కూడా ప్రాముఖ్యమైనది కాదు అనేది నెహెమ్యా గారి ద్వారా మనం నేర్చుకున్నాం. సో ఇంకా నెహెమ్యా గారి యొక్క నో ద్వారా నేర్చుకునేది ఏంటి అంటే, నెహెమ్యా గారు నో చెప్పడం ద్వారా ఆయన గోడను కట్టగలిగారు. ఆయన కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఎప్పుడు అవి ఆ టైంలో అవి కట్టబడి ఉండేవి కాదు, కొంత డిలే అయ్యేది. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం నో చెప్తూ ఉంటామో వి బిల్డ్ వాల్స్ అన్నమాట. అంటే మనం ఈ యొక్క శత్రువు యొక్క ట్రాప్లో పడకుండా మనం ప్రొటెక్షన్ వాళ్ళని మనం కట్టుకునే వారంగా ఉంటాం. ఆ పనిని మనం ఆపేసామంటే, కాంప్రమైజ్ అయ్యామనంటే శత్రువుకి అవకాశం వస్తూ ఉంటుంది. సో నెహెమ్యా గారు ఏ విధంగా స్టేబుల్గా ఉన్నారో మన జీవితంలో కూడా అదే విధంగా ఉండాలి. సో మన జీవితంలో స్పిరిచువల్ వాల్స్ బ్రేక్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే, మన స్పిరిచువల్ వాల్స్ కట్టుకునేటప్పుడు వచ్చే ప్రతి డిస్ట్రాక్షన్ని కూడా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సే నో అనేది ఇక్కడ ప్రభువారు మనకి చెప్తున్నారనమాట. సో ఇంకా నెహెమ్యా గారికి ఈ ఒక్క ఆఫర్తోనే ఈయనకి ఎక్కడ ఆగలేదు. ఇంకా జరిగింది ఏంటి అంటే, ఇదే నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఈయన్ని ట్రాప్ చేయడానికి ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ శత్రువుతో చేయి కలుపుతూ ఉంటాడనమాట. ఇక్కడ 10-11 వచనాలు చూస్తే నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో, అటు తర్వాత నేను మెహతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చి తిని, అతడు బయటకు రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలం ముందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపులు వేసుకుందాం రండని చెప్పగా, ఇక్కడ ఈయనకి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, షమయా అనే వ్యక్తి అనమాట. ఈయన ఏం చెప్తున్నారు నెహెమ్యా గారికి, ఇక్కడ ఈయన చెప్పే విషయం మంచిదిగానే మనకు కనిపిస్తుంది. ఏమంటున్నారు, నువ్వు వీళ్ళ ఆఫర్ని కాదన్నావు, వీళ్ళు నేను చంపాలని ప్రయత్నిస్తున్నారు కనుక నువ్వు సేఫ్గా ఉండాలి, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అక్కడ టెంపుల్లోనికి వెళ్ళిపోయి మనం లోపల టెంపుల్లో లాక్ చేసుకుని ఉందామన్నారు. సో ఈయన ప్రాణం కాపాడడానికే కదా మంచి విషయం చెప్పాడు, మనకు అనిపిస్తుంది ఇలాగా. కానీ ఇక్కడ నెహెమ్యా గారి రెస్పాన్స్ ఏ విధంగా ఉందో చూస్తే 11వ వచనంలో, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడనైనా నేను నా ప్రాణంను రక్షించుకుంటకైనను గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. ఇక్కడ కూడా ఈయన ఏం చెప్పారు, నో చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే నీ ప్రాణానికి ప్రమాదం ఉందరా బాబు, నువ్వు రా మందిరంలోనికి వచ్చి నువ్వు లోపల సేఫ్గా ఉండన్నా సరే ఈయన నో చెప్పారనమాట. ఎందుకు నో చెప్పారు అని అంటే, నెక్స్ట్ కంటిన్యూషన్ 12th వెర్స్లో చూస్తే ఈయన నో చెప్పడానికి కారణం మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు, టోబియాయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. సో ఈ షమయా అనే వ్యక్తి దేవుని ద్వారా ఇతను పంపబడలేదు అనేది చెప్తున్నారనమాట. సో మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే భక్తి మార్గంలో, నిజమైన భక్తి మార్గంలో దేవుని చిత్తం అనుసరించి మనం వెళ్తూ ఉంటామో, శత్రువు ఎంచుకొని ఇంకొక ట్రాప్ ఏంటి అని అంటే, దేవుడు మాట్లాడినట్టుగా తోటివారు దేవుడు నాకు నీతో ఇలా చెప్పమన్నాడు అనే
రకరకాలైన ఫాల్స్ ప్రాఫెసీస్ అన్నమాట, ఫాల్స్ గైడెన్స్ మనకు వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం గుర్తించేవారుగా ఉండాలి. సో ఇదొక సెటప్, ఈయన్ని ట్రాప్ చేయడానికి ఆయన గుర్తించారు. సో శత్రువులు షమయాకి అంటే ఈయన దగ్గరున్న వ్యక్తే, ఈయనకు సహకరిస్తున్నట్టుగా నటించే వ్యక్తే అన్నమాట. ఈయన అది గుర్తించారనమాట. సో మన జీవితంలో కూడా ఇటువంటివి కూడా శత్రువు ఏం చేస్తాడు అని అంటే, మనల్ని భయపెట్టడానికి మన చుట్టూనున్న వారినే, మనకు దగ్గరగా ఉన్న వారినే, మనతో మాట్లాడే వారినే శత్రువు ఎంచుకుంటూ ఉంటాడనమాట. సో మందిరంలోనికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు తప్ప అంటే ప్రీస్ట్ తప్ప ఎవ్వరూ ఎంటర్ అవ్వకూడదు. ఆ యొక్క లాని ఆయన బ్రేక్ చేసిన వారు అవుతారు. ఇట్స్ నథింగ్ బట్ వైలేటింగ్ గాడ్స్ లా అని ఈయన గుర్తించారనమాట. దేవుడు పెట్టిన ఆ లా, ఆ నిబంధన, ఆ కమాండ్ని అది వైలేట్ చేయడం అని ఈయన ఏం చెప్పారు, మందిరంలోనికి నేను రాను అని చెప్పారనమాట. సో ఎప్పుడైతే ఒకవేళ ఈయన భయపడి వెళ్ళిపోతే కనుక ఏమంటారు, అక్కడ దేవునికి ఈయన డిజోబీడియన్స్ చూపించినట్టు, అవిధేయత చూపించినట్టు. అలాగే శత్రువు కూడా సో తను పిరికోడు కాబట్టి తను వెళ్ళిపోయాడు అని అంటారు కనుక ఈయన ఏం చేశారు, మందిరంలోనికి వెళ్ళడానికి నన్ను నో చెప్పినట్టుగా చూస్తాం. హీ చూస్ కరేజ్ ఓవర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట. ఈయన ధైర్యంగా నిలబడ్డారు. ఎందువలన ధైర్యం వచ్చింది అంటే దేవుడు అప్పగించిన పని చేయడానికి ఈయన నిలబడ్డారు కనుక, దేవుని కొరకు నిలబడ్డారు కనుక దేవుడు ఖచ్చితంగా ధైర్యం ఇస్తారు. మనకు అనేక విషయాల్లో దేవుని కొరకు నిలబడే ధైర్యం ఉండదు. ఆ ధైర్యం కూడా ఎవరివ్వాలి అంటే ప్రభువు వారు ఇస్తేనే మనకు వస్తుంది అనమాట. లేకపోతే మనము కూడా నిలబడవలసిన సమయంలో మనం కూడా భయపడే వారంగా ఉంటాం. సో ఈయన కూడా ఏం చేశారు, ఇదంతా కూడా ఎనిమీ ట్రాప్ అని ఆయన గుర్తించారనమాట. సో ఎప్పుడైతే దేవుడు ఆయనకి పని అప్పగించినప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తారు, దానికి కావాల్సిన ప్రావిజన్స్ని ఇస్తారు కనుక ఈయనంతటి ఈయన ఓన్ డెసిషన్ తీసుకోక్కర్లేదనమాట. ఈయన ఏంటి, వాళ్ళు పెట్టే బెదిరింపులకు లొంగలేదు. హీ సెడ్ నో టు ఫియర్ అనమాట. మన జీవితంలో కూడా శత్రువు నుంచి వచ్చే ఆ బెదిరింపులకి, భయాలకి మనం భయపడక్కర్లేదు. నో టు మ్యానిపులేషన్ అనమాట. అంటే ఆ షమయ అన్నవాడు ఈయన్ని ఏం చేయాలి, మభ్యపరచాలనుకున్నాడు. మన జీవితంలో కూడా ఫ్రెండ్స్ నుంచి, మన తోటి వారి నుంచి వచ్చే ఆ మ్యానిపులేషన్స్ని మనం గుర్తించేవారుగా ఉండాలి, దానికి నో చెప్పాలన్నమాట. సో ఇంకా ఈయన ఏం చేశారు, ఆయన దేవుని మందిరంలోనికి నేను అన్లాఫుల్గా నేను ఎంటర్ అయ్యి దేవునికి విరోధంగా నేను పాపం చేయకూడదు, నేను దేవుని చిత్తంలో ఉండాలి అని ఆయన అనుకున్నారనమాట. సో మన జీవితంలో కూడా భయభ్రాంతులకు, బెదిరింపులకు గురై మనం ఏమి దేవునికి చిత్తానికి అవుట్ సైడ్ మనం ఏం డెసిషన్స్ తీసుకోక్కర్లేదనమాట. మనం ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో అనవసరమైన భయాలు మనల్ని రాంగ్ ప్లేసెస్లోనికి నడిపిస్తూ ఉంటాయి, రాంగ్ రిలేషన్షిప్స్లోనికి నడిపిస్తూ ఉంటాయి, రాంగ్ హ్యాబిట్స్ మనం అలవరుచుకునేలా చేస్తాయి. సో మన జీవితంలో ఏం చేయాలి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వి షుడ్ నాట్ లెట్ ఫియర్ డిక్టేట్ అవర్ డైరెక్షన్ అనమాట. అంటే ఏ భయము దేవుని యొక్క డైరెక్షన్లో మనల్ని వెళ్ళకుండా మనల్ని డిక్టేట్ చేస్తుంది, మనల్ని రూల్ చేస్తుంది, దాన్ని గుర్తించి దానికి నో చెప్పేవారంగా ఉండాలన్నమాట. కేవలం దేవుని యొక్క విశ్వాసంలో మనం నడుచుకోవాలి అనేది. సో ఇంకా ఈయన చేసింది ఏంటి అని అంటే వాళ్ళ మ్యానిపులేషన్ని గుర్తించి దానికి నో చెప్పినట్టుగా మనం చూస్తాం. మనము కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే టెస్టింగ్ ద స్పిరిట్స్ అనేది ఇప్పుడు మనకి చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అంటే మనకి యోహాను పత్రికలో ఉంటుంది, 1 యోహాను పత్రిక 4:1 ఏముంటుందంటే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోవాలంట. అంటే మనతో మాట్లాడే వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళైనా, లేకపోతే సాట్నిక్ ఏజెంట్సా, మన దేవుని చిత్తం నుంచి తప్పించేవారా, లేకపోతే దేవుడు మన యొక్క డెస్టినీకి నడిపించడానికి మనల్ని ఉపయోగించే డెస్టినీ హెల్పర్సా అనేది కూడా మనకి ఎప్పుడు తెలుస్తుంది అనంటే మనం ఎప్పుడైతే ఆత్మలను పరీక్షించే అటువంటి స్పిరిచువల్ కండిషన్లో ఉండాలి. నెహెమ్యా గారికి అటువంటి డిసైనింగ్ స్పిరిట్ ఉంది కనుకనే ఆయన ఏం చేశారు అని అంటే వాళ్ళకు వచ్చిన మాటలు దేవుని నుంచి వచ్చాయా లేదా అనేది ఇక్కడ ఈయన గుర్తించారనమాట. సో ఎప్పుడైతే ఈయన కాంప్రమైజ్ అవ్వలేదో, వాళ్ళ పిలుపుకి ఈయన లొంగిపోలేదో, ఆయన సేఫ్గా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మన జీవితంలో ప్రతిసారి పాపం ద్వారా శత్రువు మనల్ని టెంప్ట్ చేయడు, కానీ దేవుని నామాన్ని ఉపయోగించుకొని అనేక సార్లు దేవుని ప్రజలను కూడా ఉపయోగించి మనల్ని పాపంలో పడవేసేవారుగా ఉంటారు. సో మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చాలా బాగా వాక్యం చెప్తున్నారు, వాళ్ళు ఎంత స్పిరిచువల్ అనుకుంటాం, కానీ రియాలిటీ వేరు, స్పిరిచువాలిటీ వేరు అనమాట. అంటే ఇక్కడ కనిపించే నా అలవాట్లు అవి నాకు మాత్రమే తెలుసు,
మీకు కనిపించేది ఏంటంటే ఇక్కడ వాక్యం మాత్రమే కనిపిస్తుంది. సో నా రియాలిటీ ఏంటి అనేది గుర్తించవలసింది అది దేవుడు, అది మీకే విడిచిపెట్టారనమాట. సో ఈ గాడ్లీ స్పిరిట్ ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు డిసైన్ చేసుకోవాలి. మనకు కనిపించే వాటిని బట్టి నమ్మడం కానీ ఇలాంటివి చేయకూడదని నెహెమ్యా గారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. మనం మరలా ఒకసారి రీక్యాప్ ఏంటి అని అంటే, నో టు డిస్ట్రాక్షన్, నో టు మ్యానిపులేషన్, నో టు ఫేక్ ఫ్రెండ్షిప్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే దేవుని యొక్క అసైన్మెంట్ నుంచి మనల్ని తప్పించేదిగా ఉంటుందో దానికి మనం ఏం చేయాలంటే నో చెప్పాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనకి ఆ కాలింగ్ మనం గుర్తిస్తామో కాంప్రమైజింగ్కి మనం నో చెప్పేవారుగా ఉంటాం. సో ఎప్పుడైతే మనం నిత్యమైనది మన జీవితంలో కడుతూ ఉంటామో, అంటే పరిశుద్ధతను మనం కట్టుకోవాలి, పవిత్రతను కట్టుకోవాలి, విశ్వాసాన్ని కట్టుకోవాలి, నీతిని కట్టుకోవాలి. ఇవి మనకి ప్రొటెక్టివ్ వాల్స్ అనమాట. ఇవి నిత్యము నిలిచుండేవి. ఎప్పుడైతే ఈ ఎటర్నల్వి మనము కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటామో మనము టెంపరీ డ్రామా కొరకు కిందకి రామన్నమాట. నెహెమ్యా గారు అలా రాలేదు. పిలిచినప్పుడు నేను రాను, ఈ పని విడిచి నేను రానన్నారు. ఇటువంటి బోల్డ్ లైఫ్ మనకు ఉండాలన్నమాట. సో ఇది మనం మోడర్న్ లైఫ్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని అంటే, ఈ డిస్ట్రాక్షన్స్ని మనము ఏ విధంగా జయించగలమనంటే, సో దేవుడేమో మన జీవితంలో పరిశుద్ధత కొరకు నీతిని నువ్వు కట్టుకో, ఇంకా నువ్వు విశ్వాసంలో నువ్వు కొంత వెనుకబడి ఉన్నావు, వాటిని నువ్వు బిల్డ్ చేసుకోనంటే మనకి మన ఫోన్ ఏం చెప్తుందంటే స్క్రోల్ చేయని చెప్తూ ఉంటుంది. మనం ఏం మనకి జనరల్గా ప్రార్థన చేసినప్పుడు కానీ బైబిల్ చదవాలనుకున్నప్పుడు కానీ మనకి ఏమొస్తుంది అంటే మన ఫోన్లో నోటిఫికేషన్స్ పాపప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్జెన్సీలాగా వస్తూ ఉంటాయి. ఏ విధంగా శత్రువు ఇక్కడ నెహెమ్యా గారిని పిలిచారో మనకు కూడా అటువంటి ఇన్విటేషన్స్, డెడ్లీ ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం కూడా ఏం చెప్పాలి, ఈ ఒక్క నోటిఫికేషన్ చూసి నేను మానేస్తాను అని మనం అనుకుంటాం. కానీ నెహెమ్యా గారు ఏం చెప్పారు, ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్, నేను గొప్ప పని చేస్తున్నాను, నేను చేసే పని చాలా గొప్పది, దీన్ని విడిచి నేను రాను, ఈ నోటిఫికేషన్ దగ్గరికి రాను, ఈ వీడియో దగ్గరికి రాను అనే ఆ స్టెడ్ ఫాస్ట్నెస్ మనలో ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే మనకి దేవుడిచ్చిన ఆ యొక్క ఉద్దేశం మీద మనం వర్కౌట్ చేస్తూ ఉంటామో డిస్ట్రాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ శత్రువు ఎన్నిసార్లు పంపించినట్టుగా చూసాం, 4 సార్లు ఇన్విటేషన్ పంపించాడంట, రా మనం మాట్లాడుకుందాం సరదాగా అని. కానీ అక్కడ నెహెమ్యా గారు వెళ్ళలేదన్నమాట. డిస్ట్రాక్షన్స్ మల్టిప్లై అయ్యే కొద్ది మన రెసిస్టెన్స్ అంటే మన నో అనేది కూడా స్ట్రాంగర్ అవుతూ ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ప్రతి పాయింట్లెస్ ప్లాన్కి మనం ఏం చెప్పాలి, నో చెప్పి దేవుని ప్లాన్కి మనం ఎస్ చెప్పేవారుగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క మెసేజ్కి కూడా మనం రిప్లై అక్కర్లేదు. మనకున్న ఆ యొక్క ఫ్రెండ్స్లో ప్రతిసారి కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మెసేజ్ చేస్తున్నా దానికి మనం రిప్లై ఇవ్వక్కర్లేదు. మన క్వైట్ టైం మందే, దేవునితో మనం గడిపే ఆ సమయంలో మధ్యలో మనము వేరే దానికి లేకపోతే వీళ్ళకి రిప్లై ఇచ్చి నేను కామ్గా ఉంటాను, ఇలా కూడా ప్రేయర్ చేసుకుంటున్నానని చెప్తాను, ఇలాంటివి కూడా మనం చెప్పక్కర్లే. మనం వీఆర్ ఓన్లీ అకౌంటబుల్ టు గాడ్ అనమాట. మనుషులకి మనం అకౌంటబుల్ కాదు, వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. కామ్గా మనం ఏం చేయాలి, దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని మనం దేవుని సన్నిధిలో గడిపేవారుగా మనం ఉండాలన్నమాట. అలాగే నో చెప్పడం అనేది రూడ్ కాదనమాట. అంటే అక్కడ మనం ఏది రఫ్గా మనం వ్యవహరించట్లేదు, అదేంటి అంటే జ్ఞానం అనమాట. ఎప్పుడైతే లోకము ఫ్రెండ్స్ పర్వాలేదు మనం చిల్ అవ్వచ్చు, ఇదంతా సీరియస్ ఏం కాదు అని అన్నప్పుడు మనం ఏం గుర్తించాలి అని అంటే, మనము రాంగ్ థింగ్గానే గుర్తించాలి. ఎప్పుడైతే మనం రాంగ్ థింగ్ని గుర్తించి దానికి నో చెప్తామో మనం రైట్ థింగ్ని మనం ఫినిష్ చేసే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం రాంగ్ థింగ్కి నో చెప్పలేమో రైట్ థింగ్ని మన జీవితంలో ఎప్పటికీ మనం ఫినిష్ చేయలేం. అంటే దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం పూర్తి చేయలేమన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే, నో చెప్తే బాధపడతారేమో అన్నది కూడా మనం ఏం ఆలోచించక్కర్లే. దేవుణ్ణి బాధపరిచే దేనికైనా మనం ధైర్యంగా నో చెప్పగలిగేలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అలాగే నెహెమ్యా గారి జీవితం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫినిష్ వాట్ గాడ్ స్టార్టెడ్ ఇన్ యు. దేవుడు మనలో ఏదైతే ఆయన ప్రారంభించారో, ఏ పని కొరకు మనల్ని ఈ లోకంలో ఉంచారో దాన్ని మనం పూర్తి చేసేవారుగా ఉండాలి. సో ఎప్పుడైతే ఈ శత్రువులు ఈయన ఇంత క్రిటిసైజ్ చేస్తున్నారో, ఇంకా అక్కడ ఏమంటారంటే, నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావు కనుక
నువ్వు ఆ గోడ కట్టడం నువ్వు మానట్లేదు, ఈ ప్రజలను నువ్వు పరిపాలించాలనుకుంటున్నావు యూదులను అని అన్నారు. సో వీళ్ళకి చెప్దాము, అసలు నా మోటివ్ నేను రాజు అవ్వడం కాదు, దేవుని పని పూర్తి చేయాలనేది నా యొక్క ప్లాన్ అనేది అని ఈయన అలా కూడా అనుకోలేదు. ఈయన తన్ని తాను ఏమి ఆ దుష్టులకి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోలేదన్నమాట. దేవుడు నాకు ఈ పని అప్పగించారు, నేను దేవుని పని చేసుకుంటూ వెళ్ళటమే. ఎవ్వరికి ఈయన ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. అక్కడ ఆయన గోడ కట్టడానికి కూడా పాజ్ ఇవ్వలేదన్నమాట. మనం కూడా ఏంటి అని అంటే జస్ట్ కీప్ బిల్డింగ్ అని ప్రభు వారు చెప్తున్నారు. ఏదైతే దేవుని పనిలో ఆయన రాజ్యంలో మనం అడ్వాన్స్ అవుతున్నామో ఆ పనిలో ముందుకు వెళ్ళటమే తప్ప మనం ఏమి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోక్కర్లేదు. మన కన్సిస్టెన్సీని చూసి వాళ్ళు ఇంకా మాక్ చేయొచ్చు, అయినప్పటికీ మన పనిని మనం ఆపేవారుగా ఉండకూడదని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. అనేక సార్లు అంటూ ఉంటారు వీళ్ళు పరిశుద్ధులను వీళ్ళు పవిత్రులను చేస్తున్నారా అని. దేవుడు ఎక్కడా కూడా పరిశుద్ధుల్ని పవిత్రులను ఎంచుకోడు, ఆయన పిలిచిన వారిని పరిశుద్ధులుగా చేస్తారు. కనుక గతంలో ఏ విషయంలో తప్పిపోయినా నీతిమంతులుగా తీర్చేది దేవుడు. ఇది ఆయనకి మనకి సంబంధించిన విషయం, మనకి మన పక్కోళ్ళకి సంబంధించిన విషయం. కనుక వాళ్ళు ఎన్ని మాటలన్నా మనం వాటిని కేర్ చేయక్కర్లేదు. ఏదైతే దేవుడు అప్పగించారో దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. మన పాస్ట్ లైఫ్ గురించి అన్నా ఏదన్నా సరే మనం వాళ్ళకి జవాబు చెప్పుకోక్కర్లేదు. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ గాడ్ ఓన్లీ అనేది మనం గుర్తుపెట్టుకుంటేనే నెహెమ్యా గారిలాగా మనం పనిని పూర్తి చేయగలం. సో ఎవరికి నో చెప్పాలో, దేనికి నో చెప్పాలో ఈయన నెహెమ్యా గారి జీవితం నుంచి మనం చూస్తున్నాం. ఈయన డిస్ట్రాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆయన డెస్టినీ కూడా డిలే అవ్వలేదన్నమాట. సో మనం కూడా ఫోకస్ ఉన్నప్పుడు ప్రభు వారు చెప్పిన దాన్ని మనం చక్కగా ఫుల్ఫిల్ చేసేవారుగా ఉంటాం. సో 2 ఎగ్జాంపుల్స్ చూసాం. 3rd ఎగ్జాంపుల్ ఎవరు అనంటే మోషే గారు అనమాట. ఈయన ఏం చేశారు, ఈయన కూడా నో చెప్పారనమాట. ఏ విషయాల్లో నో చెప్పారనేది మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఇది మనకి ఫేమస్ చాప్టర్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24th నుంచి 26th వరకు కూడా ఇక్కడ మనకున్నది ఏంటి అంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. సో ఇక్కడ మోషే గారికి కూడా చాలా పెద్ద ఆఫర్ వచ్చిందన్నమాట. ఇక్కడ ఏమి ఈయనకి ఆఫర్ వచ్చింది అని అంటే ఫరో కుమార్తెగా ఈయన, సో అక్కడ ఫరో కుమార్తె పెంచుకుంది. నెక్స్ట్ ఈయనకు వచ్చేది ఏంటి అంటే ప్రిన్స్గా అవ్వగలరు అనమాట, ఈజిప్ట్ ప్రిన్స్గా. ఈయన ఏమనుకున్నారు, ఈజిప్ట్ ప్రిన్స్గా నేను ఉండక్కర్లేదు అనుకున్నారు. యాక్చువల్గా అక్కడ రాయల్ ప్యాలెస్, ఆయనకన్నీ రాయల్గా జరుగుతూ ఉంటాయి ట్రీట్మెంట్ అంతా కూడా. కానీ ఈయన ఏం చెప్పారు, దానికి ఈయన నో చెప్పినట్టుగా చూస్తున్నాం. అది ఫాల్స్ ఐడెంటిటీ. నేను ఫరో కుమారుడిగా ఉండడం, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండడం, అది కాదు నా గుర్తింపు అని అనుకున్నారనమాట. సో ఆయన అటువంటి రిచ్ లైఫ్ స్టైల్ని, రెస్పెక్టెడ్ లైఫ్ స్టైల్ని బానిసగా ఉండక్కర్లే, వాళ్ళందరిపైన ఈయన అధికారిగా ఉండొచ్చు. ఆ ఫాల్స్ ఐడెంటిటీని ఈయన కాదనుకున్నారనమాట. మన జీవితంలో కూడా మనుషులు ఇచ్చే ఫాల్స్ ఐడెంటిటీ మనకు అక్కర్లే, ప్రభువు వారు మనకిచ్చిన ఆ గుర్తింపులో మనం బ్రతికితే చాలన్నమాట. సో ఇంకా ఈయన ఏం చేశారు, అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నారు. అలాగే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. సో ఈ యొక్క రిచెస్కి, ఈ ట్రెజర్స్కి నో చెప్పారనమాట. అంటే టెంపరల్గా ఉండే ట్రెజర్స్కి మనం ఏం చెప్పాలి, నో చెప్పాలనేది ఇక్కడ చెప్తున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఫాల్స్ అండ్ టెంపరీ కంఫర్ట్స్కి మనం ఏం చేయాలి, ఇప్పుడు మాత్రమే మనకి సుఖాన్ని ఇచ్చి ఎటర్నిటీలో మనకి బాధని, వేదనని కలిగించే ఆ ప్లెజర్స్ మనకు అక్కర్లే. టెంపరీగా మనకి పెయిన్ వచ్చినా ఎటర్నాలిటీలో మనకి సంతోషాన్ని ఇచ్చే వాటిని మనం చూస్ చేసుకోవాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు అనమాట. సో ఇక్కడ మోషే గారు కూడా ఏం చేశారు, ఫాల్స్ ఐడెంటిటీ అనమాట. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా, ఆ ప్రిన్స్గా అది నాకు వద్దు, నేను ఇటు బానిసల్లోనే ఉండి దేవుని ప్రజల్లోనే నేను ఉండి ఆ గుర్తింపులో, అంటే దేవుని యొక్క జనాంగముగా నేను ఉండడం, అది నాకు గుర్తింపు అనమాట. అంటే లోకం ఇచ్చే గుంపులో మనం కలిసిపోకూడదు, దేవుడిచ్చిన గుర్తింపులో మనం ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మనం చదువుకున్నాం, హీ సెడ్ నో టు ప్లెజర్స్ ఆఫ్ సిన్ అనమాట. ఇవి ఎలాంటి ప్లెజర్స్ అంటే పాసింగ్ ప్లెజర్స్, ఇంతలో మనకు కనబడదు.
ఈ పాపమా ఇంతవరకు మాత్రమే మనకి సుఖాన్ని ఇస్తుంది, ఆ తర్వాత అది మనల్ని ఎంటీగా మారుస్తుంది అనమాట. అది ఇచ్చే గిల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది, అది ఏ పాపమైనా సరే. అటువంటి వాటికి నేను చెప్పారు నో చెప్పినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ ఈజిప్టీన్కి కంఫర్ట్ని ఆఫర్ చేసింది, లగ్జరీని ఆఫర్ చేసింది. అలాగే ఇక్కడ చాలా సిన్స్ ఈయన చేయొచ్చు అన్నమాట. అటువంటి ఆఫర్లోనే ఈయన ఏం చెప్పారు, షార్ట్ టర్మ్ ప్లెజర్కి ఈయన నో చెప్పారు. ఎందుకు? టు గెయిన్ ఎటర్నల్ పర్పస్. మన జీవితంలో కూడా దేనికి మనం ఎస్ చెప్తున్నాం, దేనికి నో చెప్తున్నాం? షార్ట్ టర్మ్ ప్లెజర్స్కా, లేకపోతే ఎటర్నల్ గెయిన్స్ కోసం మనము నో చెప్తున్నామా ఎస్ చెప్తున్నామా అనేది మనం గుర్తించాలన్నమాట. సో ఎప్పుడైతే మనం పాపానికి, పాసింగ్ ప్లెజర్స్కి నో చెప్పిన ప్రతిసారి మనం ఏదైతే నిత్యమైన వాటి సంతోషాలకి మనం ఎస్ చెప్పేవారంగా ఉంటామన్నమాట. సో ఇంక ఈయన ఏం చెప్పారు, హీ సెడ్ నో టు వరల్డ్లీ ట్రెజర్స్ అనమాట. ఇక్కడ ఐగుప్తు ధనానికి నన్ను నో చెప్పారు. ఎందుకు? ఆ యొక్క దేవుని యొక్క పని చేయడమే ఆయన బహుమానంగా, ఆ యొక్క దేవుడిచ్చే బహుమానం గొప్పదనుకున్నారు, వీళ్ళిచ్చే ధనము కాదు, ఈ ఆస్తి కాదని అనుకున్నారనమాట. సో మనము కూడా మన జీవితంలో దేవుడిచ్చే మహిమను మాత్రమే మనం పొందుకునేలాగా ఉండాలి. ఆయన ప్యాలెస్ని చూడలేదు, మోషే గారు ఏం చూశారంటే ప్రామిస్ ల్యాండ్ అని చూశారు. మన జీవితంలో కూడా మనకిప్పుడు జస్ట్ కనిపించే వాటిని మనం చూడటం కాదు, వీటిని కాదనుకుంటే, వీటికి నో చెప్తే బియాండ్ వచ్చేది ఏంటి, ఆ ఎటర్నల్ గెయిన్ కొరకే మనం వాటికి ఎస్ చెప్పేవారుగా ఉండాలి అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. అంటే వెన్ యూ లివ్ బై విషన్ యూ కెన్ సే నో టు విజిబుల్ టెంప్టేషన్స్ అనమాట. అంటే దేవుడు మనకి చూపించిన ఆ విజన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో మనకు కనిపించే ఈ టెంప్టేషన్స్కి, విజిబుల్ టెంప్టేషన్స్కి మనం నో చెప్పాలి, నో చెప్పగలిగే వారుగా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఈయనలో మోషే గారిలో ఏం కనిపిస్తుందంటే ఇది ప్రతి ఒక్క భక్తుని జీవితంలో కనిపించేది నో టు కాంప్రమైజ్ అన్నమాట. ఇక్కడ ఫరో ఏం చెప్తాడు మోషే గారితో, మీరు వెళ్ళి ఆరాధించండి కానీ దూరంగా వెళ్ళొద్దు అని అంటారనమాట. అక్కడ ఈయన బేరసారాలు ఆడలేదు, పోన్లా మాత్రం ఒప్పుకున్నాళ్ళే ఈ కట్టిండు ఈ దుష్టుడు అని ఆయన అక్కడ దాంతో సరిపెట్టుకోలేదనమాట. హాఫ్ ఒబీడియన్స్కి ఆయన నో చెప్పారు. దేవుడు ఎక్కడ ఆరాధించమని చెప్పారో మేము అక్కడికే వెళ్ళి ఆరాధిస్తాం, అందరూ రావాలి, మా పశువులు రావాలి, మా ఓళ్ళంతా రావాలన్నారు. అంతేగాని అక్కడ పురుషులు వెళ్ళండి, మిగిలిన మీ లైఫ్ స్టాక్ అంతా, మీ లేడీస్, మీ చిల్డ్రన్ ఉండిపోవాలి అంటే ఆయన అక్కడ ఎస్ చెప్పలేదు, ఏదో ఒప్పుకున్నాడులే అని. మన జీవితంలో కూడా హాఫ్ ఒబీడియన్స్కి నో చెప్పాలన్నమాట. ప్రభు వారు చెప్పిన దానికి కంప్లీట్ ఒబీడియన్స్ ఉండాలి అనేది చెప్తున్నారనమాట. సో శత్రువు కూడా ఏంటి అంటే మనం రిలీజియస్గా ఉంటే అది ఇష్టపడుతుంది అనమాట. అంటే ఏదో మందిరానికి ప్రతి సండే మానకుండా వెళ్ళిపోతాం, మధ్యలో నియామక కూడికలకి మానకుండా వెళ్ళిపోవడం, ఫాస్టింగ్స్లో మనం పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ రిలీజియస్ యాక్టివిటీస్. ఎప్పుడు వాటికి అర్థం ఉంటుందంటే దేవునికి మనం విధేయత చూపిస్తూ మనం చేసే భక్తికి వాటికి ఆ క్రియలకు అర్థం ఉంటుందన్నమాట. ఒబీడియన్స్ లేకుండా మనం చేసే ప్రతిదీ కూడా రిలీజియస్ యాక్టివిటీయే. రిలీజియస్ యాక్టివిటీ ప్రభువు వారికి అక్కర్లేదన్నమాట. ఆయనకి ఏం కావాలి అంటే మన జీవితంలో ఒబీడియన్స్ కావాలి, ఆయన చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి, రిలీజియస్ యాక్టివిటీస్కి నో చెప్పేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఫుల్లీగా ప్రభువుకి సరెండర్ కామో అదంతా రిలీజియస్ యాక్టివిటీ అనమాట. సో హాఫ్ ఏ క్రిస్టియానిటీ మన జీవితంలో కుదరదు. ప్రభు వారికి కంప్లీట్గా మనం సరెండర్ అవ్వాలి, ఫుల్ ఒబీడియన్స్ ఉండాలంటున్నారు. ఇక్కడ ఫరో ఎప్పుడైతే చెప్పారో హీ సెడ్ నో టు దట్ అనమాట. మన జీవితంలో కూడా హాఫ్ ఒబీడియన్స్కి మనం నో చెప్పేవారుగా ఉండాలి. అలాగే ఈయన నో చెప్పడం ద్వారా అక్కడ జరిగింది ఏంటంటే ఒక నేషన్ ఫ్రీ అయినట్టుగా చూసాం. అంటే బానిసత్వంలో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వాళ్ళు విడిపించబడ్డారనమాట. ఈయన లీడర్షిప్కి, దేవుడిచ్చిన కాలింగ్కి ఆయన ఎస్ చెప్పారు. ఫరో కుమార్తెగా ఉండడానికి ఆయన నో చెప్పారు కనుక ఒక జనాంగాన్ని విడిపించే గ్రేట్ లీడర్గా ఈయన ఉన్నట్టుగా చూస్తాం. సో ఈయన పర్సనల్ నో ఏమైంది అంటే ఒక నేషనల్ డెలివరెన్స్కి ఉపయోగపడింది. సో మన జీవితంలో కూడా మన ప్రైవేట్ డెసిషన్స్ ఏమవుతాయి అంటే కెన్ చేంజ్ పబ్లిక్ డెస్టినీస్ అనమాట. మన జీవితం అంటే మోషే గారు ఆ యొక్క ఫరో కుమార్తెగా ఉండడానికి ఆయన ఎస్ చెప్పుంటే ఈయన దీన్ని విడిపించే లీడర్గా ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు అవును, ఆయన అవ్వకపోను, కానీ ఈయన దానికి నో చెప్పడం ద్వారా ఒక నేషన్ని డెలివర్ చేయడానికి దేవుడు ఆయన ఎన్నుకున్నారనమాట. అంటే మన జీవితంలో వన్ నో ఇన్ అవర్ సీక్రెట్ ప్లేస్ కెన్ బ్రేక్ చైన్స్ ఫర్ జనరేషన్స్ అనమాట. అంటే మనం ఏదైతే దేవుని చిత్తంలో లేని వాటికి నో చెప్తామో మన తరతరాలకి ఉన్న ఏదైతే ఆ బంధకాలు, సంఖ్యలు, ఆ బానిసత్వం ఉందో దాని నుంచి విడిపించే వారంగా వాళ్ళకు కూడా
వాళ్ళు కూడా దేవుడిచ్చే స్వతంత్రాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేవారుగా మనం ఒక టూల్గా దేవుని పని కొరకు వాడబడతామనేది దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట. సో నో చెప్పడం అనేది కష్టమైనదే, అది కూడా దానికి దేవుని సహాయం మనం ఉంటే తప్ప మనం అలాగూ చేయలేం. సో దేవుని సహాయం మనకు ఉండాలి అనేది కూడా మనం కోరుకోవాలి. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎవరు అని అంటే డిసైపుల్స్ అనమాట. ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఓల్డ్ టెస్టిమెంట్లో మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. న్యూ టెస్టిమెంట్ ఎగ్జాంపుల్లో చూస్తే యేసుక్రీస్తు వారి శిష్యులు అనమాట. వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు, కానీ వాళ్ళు దేవుని కొరకు ఏ విధంగా నిలబడ్డారు అనేది మనకు అందరికీ బాగా తెలుసు అనమాట. సో వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత వాళ్ళు చాలా పనిష్మెంట్స్ని వాళ్ళు ఎదుర్కొన్నారు, చాలా శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారు. మనము చూస్తే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో శిష్యులంటే వాళ్ళకి ఏమీ కూడా అన్నీ కూడా ఈజీగా వాళ్ళకి సాగలేదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కాబట్టి, ఎన్నో శ్రమలు పడ్డారు కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వాళ్ళు వెళ్ళారు. ఈ యొక్క సత్య మార్గాన్ని అనేక మందికి తెలియపరిచినట్టుగా చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18 నుంచి మనం చూస్తే, అప్పుడు వారిని పిలిపించి, వారిని అంటే ఇక్కడ శిష్యులు అని, సో మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించింది. సో ఇక్కడ వీళ్ళకి ఒక కమాండ్ ఇవ్వబడింది అనమాట. ఏమని అంటే వీళ్ళు ఏమంటున్నారు, మీరు యేసు నామమున మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వీళ్ళకి ఆజ్ఞాపించారనమాట. కానీ పేతురు గారి యొక్క రెస్పాన్స్ ఏముంది, హీ డిడ్ నాట్ సే ఎస్ అనమాట. ఈయన ఏమన్నారు, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వింట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి అని అంటున్నారు. అంటే మీ మాట వినాలా, మేము దేవుని మాట వినాలా? మేము దేవుని మాట మాత్రమే వింటాము, మీ మాటకి మేము నో చెప్తున్నాం అనేది వాళ్ళు బోల్డ్గా చెప్పగలిగారు అనమాట. సో వాళ్ళు బోల్డ్గా చెప్పగలిగారు అంటే వాళ్ళని వదిలేయలేదు. ఇక్కడ వాళ్ళకి వచ్చిన పనిష్మెంట్ ఏంటి అంటే, ఇదే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 28, 29 వచనంలో కూడా చూస్తే వీళ్ళు ఇంకా ఏమంటున్నారు అని అంటే 29వ వచనంలో, అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. వీళ్ళను కొట్టారు, కానీ వీళ్ళను పనిష్ చేసిన వీళ్ళు ఏం చెప్పారు, మేము మనుషులకు కాదు దేవునికే లోబడాలి అనేది ఇక్కడ వీళ్ళు చెప్పారు. అంటే దే ఆర్ నెగిటివ్ టు ద వాళ్ళ కమాండ్మెంట్కి వాళ్ళు నెగిటివ్గా వాళ్ళు సమాధానం చెప్పారనమాట. వాళ్ళకి వాళ్ళు పాజిటివ్గా మేము సేఫ్గా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు సే ఎస్ అనుకోలేదు. ఏం చెప్పారు, వాళ్ళు నో చెప్పినట్టుగా మనం చూస్తాం. సో దేవుని మాటకే మేము విధేయత చూపించాలి అనేది. వాళ్ళు ఎప్పుడైతే భయపెట్టారో, నెహెమ్యా గారిని భయపెట్టిన రీతిని ఇక్కడ శిష్యులను కూడా భయపెట్టారు. కానీ దే సెడ్ నో టు ఫియర్ అండ్ ఇంటిమిడేషన్. వాళ్ళ యొక్క బెదిరింపులకి, భయాలకి వీళ్ళు ఏం చెప్పారు, నో చెప్పారనమాట. అక్కడ ఉన్న అధికారులకి అరెస్ట్ చేసే ఆ యొక్క పవర్ ఉంది, అలాగే వాళ్ళని కొట్టచ్చు, వాళ్ళని చంపే అధికారం వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు, దానికి వాళ్ళు లొంగిపోలేదన్నమాట. సో వీళ్ళు దేని కొరకు నిలబడ్డారు, భయభ్రాంతులకు గురి చేశారు. నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉండు, దేవుని పేరు నువ్వు వెత్తకు అనే యొక్క బెదిరింపు వాళ్ళకి వచ్చింది. కానీ వాళ్ళ విశ్వాసం ఏమంటుంది, స్పీకప్ అంటుంది అన్నమాట. వాళ్ళు విశ్వాసాన్ని వాళ్ళు ఎంచుకున్నట్టుగా చూస్తాం. సో మన యొక్క బిలీవ్స్ విషయంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి అంటే బోల్డ్గా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. అలాగే దే సెడ్ నో టు హ్యూమన్ ప్రెషర్ అనమాట. అంటే మనుషులు పెట్టే ఆ ఒత్తిళ్ళకి వాళ్ళు ఏం చెప్పారు, నో చెప్పినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా అంటే ఈ యొక్క అధికారానికి మనం లోబడవచ్చు ఎప్పుడు అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞకు ఎప్పుడైతే అది వ్యతిరేకంగా ఉంటుందో దానికి మనం నో చెప్పాలన్నమాట. అధికారానికి లోబడమని ఉంది కాబట్టి మనం ప్రతిదానికి గంగరెద్దులా తల ఊపకూడదు అంటున్నారనమాట. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అథారిటీ. కానీ ఎంతవరకు అని అంటే దేవుని చిత్తాన్ని ఇది దానికి ఎగైనెస్ట్గా ఉంది అని మనకి దేవుడు తెలియపరిచినప్పుడు దానికి మనం నో చెప్పేవారుగా ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే దేవుని సత్యానికి రూల్స్, ట్రెండ్స్ ఎగైనెస్ట్గా ఉంటాయో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు చూజ్ ఒబీడియన్స్ ఓవర్ యాక్సెప్టెన్స్ అనమాట. ప్రజలు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో దాన్ని కాదు, దేవుడు యాక్సెప్ట్ చేసే వాటిని మనం యాక్సెప్ట్ చేయాలని.
సో అనేక మంది ఈ విధంగా వాళ్ళకి శ్రమలు ఎదురైన వాళ్ళు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ఏం చేశారు, వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారనమాట. మన జీవితంలో కూడా మనం ఇలాగ నిలబడాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు. సో ఇంకా వాళ్ళు దే సెడ్ నో టు కాంప్రమైజ్. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తున్నాం. ఆ నామాన్ని బట్టి మీరు మాట్లాడొద్దన్నారు, కానీ వాళ్ళు ఏమన్నారు, ఈ నామంతోనే, ఈ నామంను బట్టే మేము మాట్లాడతామన్నారు. వాళ్ళు దానికి లొంగిపోలేదు, వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు డైల్యూట్ చేయలేదన్నమాట. ఇతరులను కంఫర్టబుల్గా ఉంచడం కోసం వీళ్ళ సాక్ష్యాన్ని వీళ్ళు అక్కడ తగ్గించలేదు, దేవుడి నామాన్ని బట్టి బోధించడం వాళ్ళు ఆపలేదన్నమాట. మన జీవితంలో కూడా అంతే, ఇతరుల యొక్క కంఫర్ట్ కాదు మనం చూడవలసింది, దేవుడు దీన్ని బట్టి ఆనందిస్తున్నారా లేదా అనేది కూడా మనము గుర్తించాలి. ఎప్పుడైతే వాళ్ళు నో చెప్పారో వాళ్ళు ఇంకా శక్తిని పొందుకున్నారు. వీళ్ళకి వచ్చిన బెదిరింపు వీళ్ళని ఏం చేసిందంటే ఇంకా బోల్డ్గా మార్చినట్టుగా చూస్తున్నాం. ఇదే అపోస్తుల కార్యాలు 4:31 వచనంలో చూస్తే ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళని బెదిరించారు మాట్లాడొద్దని. 17th 18th వర్సెస్లో వీళ్ళని బెదిరించారు, కానీ 30th వర్స్లో వీళ్ళు ఎప్పుడైతే నో చెప్పారో వీళ్ళని దేవుడు మరింత బోల్డ్గా మార్చినట్టుగా చూస్తున్నాం. ఇది చదువుకుంటే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యంను ధైర్యంగా బోధించారు. సో వాళ్ళు ఎప్పుడైతే నో చెప్పారో దేవుడు ఇంకా వాళ్ళని పరిశుద్ధాత్మ శక్తినిచ్చి వాళ్ళని బలపరిచినట్టుగా చూసాం. ఈ నామాన్ని బట్టి మీరు మాట్లాడకూడదు, నోరు మూసుకొని ఉండండి అని అంటే ఇంకా దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారంట, దేవుని యొక్క ఆత్మతో నింపబడి. సో ఎప్పుడైతే మన జీవితంలో కూడా మనము ఇలా దేవుని పని ఆటంకపరిచే వాటికి నో చెప్తూ ఉంటామో, బోల్డ్గా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించే ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తూ ఉంటారనమాట. సో ఏ ప్రెషర్కి కూడా మనం ఎస్ చెప్పక్కర్లేదు, దానికి మనం నో చెప్పినప్పుడు దేవుడు మనకి ఆ ధైర్యాన్ని ఇచ్చేవారుగా ఉంటారనమాట. అలాగే వీళ్ళు ఏం చేశారు, ఆ ధైర్యం రావడానికి వీళ్ళు ప్రార్థన చేశారనమాట. బెదిరించినప్పుడు వాళ్ళు భయపడలేదు. సో మనము కూడా ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ చిత్తానికి, లేకపోతే నీకు ఒబే అవ్వడానికి, ఇది నాకు నో చెప్పలేకపోతున్నాను, నేను ఈ విషయంలో నాకు కష్టంగా ఉందన్నప్పుడు బోల్డ్గా నో చెప్పి ప్రభువారికి ఎస్ చెప్పి ఆ శక్తిని, ఆ కరేజ్ని ప్రభువారు మనకి ఇచ్చేవారుగా ఉంటారనమాట. వాళ్ళు నో చెప్పడం ద్వారా ఏమైంది, వాళ్ళు భూలోకంను తలక్రిందులు చేసేవారుగా వాళ్ళు మార్చబడ్డారు. అంటే అనేక మందిని దేవుని వైపుకు నడిపించిన వారుగా ఉన్నారనమాట. సో మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే నో చెప్తామో దేవుని యొక్క చిత్తంను వ్యతిరేకించే విషయాలకు అనేక మంది మన ద్వారా దేవునిలోనికి నడిపించబడేవారుగా ఉంటారనమాట. సో మనము కూడా ఏం చెప్పాలి అని అంటే, ఆ నామాన్ని బట్టి మాట్లాడకూడదు అని అంటే, ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ అన్నీ అధిగమించి వెళ్ళిపోవడం అని కాదు, దానికి మనకి జ్ఞానం అవసరం అన్నమాట. ఎప్పుడు బోధించాలి, ఎక్కడ బోధించాలి, ఎలా బోధించాలి అనేది కూడా దేవుణ్ణి జ్ఞానం అడిగి మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఎలా బోధించాలి అనేది మన నోటికి ఏదొస్తే అది కాదు, మనకి ఏది అనిపిస్తే అది కాదు, కానీ ఏదైతే దేవుడు మనకి ఇస్తారో దాన్ని మాత్రమే మనం ప్రకటించేవారుగా ఉన్నప్పుడు అనేక మంది, ఏ విధంగా శిష్యులు ఇక్కడ మాట్లాడినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు వారి వైపు నడిపించబడ్డారు, మన జీవితంలో కూడా ఆ విధంగా నడిపించబడేవారుగా ఉంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మన యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే, ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు అనమాట. అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం. నోవా గారి నుంచి మనం స్టార్ట్ చేసాం. నోవా గారు నో చెప్పారు, నెహెమ్యా గారు నో చెప్పారు, మోషే గారు నో చెప్పారు, అలాగే శిష్యుల గురించి. సో ఇవన్నీ కూడా ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నాయంటే యేసుక్రీస్తు వారిని అనమాట, మన యొక్క అల్టిమేట్ ఎగ్జాంపుల్. సో యేసు ప్రభు వారు నో చెప్పారా అంటే అనేక విషయాల్లో ఆయన నో చెప్పినట్టుగా చూసాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన మినిస్ట్రీ స్టార్టింగ్లో ఈయనకి శోధన వచ్చిందనమాట. శోధన వచ్చినప్పుడు ఇక్కడ అపవాది అనేకమైన వాటి ద్వారా ఇక్కడ ఆయన్ని శోధించినట్టుగా చూస్తాం. సో ఇక్కడ ఈయనకు ఆకలేసినప్పుడు ఏమంటాడు అపవాది వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే, అంటే ఈయన యొక్క అధికారాన్ని, ఈయనకున్న ఐడెంటిటీని ఇక్కడ రైజ్ చేస్తూ ఈయన్ని టెంప్ట్ చేస్తున్నాడు అనమాట. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అన్నారు. సో అక్కడ ప్రభువారు అదే ప్లేస్లో మనం ఉంటే, నేను దేవుని కుమారుడినో కుమార్తెనో కాదు, నేను చూపిస్తానని మనం అంటాం. కానీ ఇక్కడ ఈయన మాట అనలేదు,
నా యొక్క పవర్ని నేను చూపిస్తాను, అథారిటీని చూపిస్తాను అని అనలేదు. ఆయన ఏం చెప్పారు? హీ సెడ్ నో. దేని ద్వారా? దేవుని వాక్కు ద్వారా. ఈలాగూ వ్రాయబడి ఉన్నది అని ఆయన ఆన్సర్ చెప్పారు. ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినని వాక్యము ద్వారా ఆయన నువ్వు చెప్పినట్టుగా చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకా ఈయన్ని పైకి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకో అని అన్నారు. అప్పుడు కూడా సో నాకు ఇంత అంటే ప్రొటెక్ట్ చేసుకునే అంత ఇది నాకున్నది అని కూడా ఇక్కడ ప్రభువారు దాన్ని ప్రూవ్ చేసుకోలేదు. హీ సెడ్ నో బై యూజింగ్ ద వర్డ్ అనమాట. దేవుని వాక్యమును ఉపయోగించి ఆయన నో చెప్పినట్టుగా చూస్తాం. అలాగే ఇంకేమన్నారు? అనేకమైన లోకరాజ్యాలను చూపించి నువ్వు జస్ట్ నాకు నమస్కారం చెయ్యి చాలు, వీటిని నీకు ఇచ్చేస్తానన్నారు. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు? హీ రిఫ్యూజ్ టు బౌ డౌన్ అనమాట. అంటే అక్కడ ఆయన దేవుని వాక్యము ద్వారా అపవాదికి నో చెప్పారు. మన జీవితంలో కూడా మనం అపవాదితో ఏ విధంగా నో చెప్పాలి అంటే నో ఆర్గ్యుమెంట్స్, నో డిబేట్స్ అనమాట. కేవలం సత్యము ద్వారానే మనం అపవాదిని జయించగలం అనేది. సో ఎప్పుడైతే ఈయనకి శోధన వచ్చిందో జీసస్ యూస్డ్ స్క్రిప్చర్ టు సే నో అనమాట. మనము కూడా ఆ విధంగా వాక్యం ఉపయోగించుకొని వాక్యము ద్వారానే మనం శత్రువుని జయించగలం అనమాట. టెంప్టేషన్కి ఏ విధంగా నో చెప్పగలమంటే బై యూజింగ్ ద స్క్రిప్చర్. వాక్యము ద్వారానే మనం అపవాదికి మనకు వచ్చే శోధనలకు మనం నో చెప్పగలం. అలాగే ఇంకా ఇక్కడ ఎప్పుడైతే ప్రభువారు 5,000 మందిని అక్కడ పోషించారో 5 రొట్టెలు 2 చిన్ని చేపల ద్వారా ప్రజలు ఏం చేస్తారంటే ఈయన్ని రాజుగా చేయాలనుకొని ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట. అది మనకి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. సో ఆయన అక్కడ ఏం చేశారు? హీ సెడ్ నో టు ఫేమ్ అనమాట. ఆయన నేను పాపులర్ అవుతాను, నేను రాజుని అవ్వాలి అని అనుకోలేదు. ఆయన హీ సెడ్ నో అనమాట. ఆయన ఏం చేశారు? హీ వాక్డ్ అవే. అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో పర్పస్ లేని పాపులారిటీ నాకు వద్దనుకున్నారు. మన జీవితంలో కూడా ఇటువంటి ప్రజలు ఇచ్చే పాపులారిటీకి మనం ఏం చేయాలి? నో చెప్పాలన్నమాట. అంటే నాట్ ఎవ్రీ ఓపెన్ డోర్ ఈజ్ ఫ్రమ్ గాడ్. అంటే ఫలానాది మనకి ఈ ఆపర్చునిటీ ఉందంటే అది దేవుని నుంచి వచ్చిందో కాదో కూడా ఆ యొక్క గ్రహింపు మనకు ఉండాలి. షార్ట్ కట్స్ అనేది మనకు ఉండకూడదు అనమాట. ఇంకా ప్రభు వారు దేనికి నో చెప్పారంటే హీ సెడ్ నో టు సెల్ఫ్ విల్ అనమాట. గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థన చేశారు? తండ్రి నా చిత్తము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అన్నారు. ఇది మన జీవితంలో ఇది చాలా కష్టం అనమాట. మన సెల్ఫ్కి నో చెప్పడం అనేది, మన ఫ్లెష్కి నో చెప్పడం అనేది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సెల్ఫ్కి నో చెప్పారనమాట. ఎందుకు అనంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన ఎస్ చెప్పారు గనకే మనకి యొక్క నరక శిక్ష నుండి, నిత్యమైన నరకాగ్ని నుంచి మనకి విడుదల మనకి కలిగింది. సో ఆయన సెల్ఫ్ విల్కి ఆయన నో చెప్పుకున్నారు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్కి మనం నో చెప్తూ ఉంటామో మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడించే వారంగా ఉంటాం. ఈయన ఏ విధంగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు, మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా మన పరలోకపు తండ్రి చిత్తానికి మనం అప్పగించుకునే వారంగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఈయన్ని కొట్టారో హింసించారో ఆయన ఏం చేశారు? ఆయన హీ డిడ్ నాట్ ఫైట్ బ్యాక్ అనమాట. ఆయనకు ఆ శక్తి ఉంది. అలాగే ఏంజల్స్ని ఆయన పిలవలేదు. అథారిటీ కూడా ఆయనకు ఉంది. ఏంటి? హీ సెడ్ నో టు రిటాలియేషన్. వాళ్ళ మీద తిరగబట్టడానికి ప్రభువారు నో చెప్పారనమాట. ఆయన రివెంజ్ తీర్చుకోవచ్చు కానీ దానికి కూడా ఆయన నో చెప్పారనమాట. ఎందుకు? మనం రిడీమ్ అవ్వాలి అంటే ఆయన అక్కడ రివెంజ్ తీర్చుకోకూడదు అనమాట. మనం విమోచింపబడాలి అని అంటే ఆయన అక్కడ పగ తీర్చుకోకూడదు. ఎందుకు? అది మన పాపములే కనుక ఆయన ఏం చేశారు? హీ వాజ్ క్వైట్ అనమాట. మన జీవితంలో కూడా ఇటువంటి మోకరి, ఇటువంటి శోధనలు మనకి ఎదురైనప్పుడు నెహెమ్యా గారు ఆన్సర్ చేయలేదు, ఇక్కడ ప్రభువారు కూడా ఆన్సర్ చేయలేదన్నమాట. మన జీవితంలో కూడా ఈ విధంగా ఎప్పుడైతే ఇలాంటి శోధనలు మనకు వస్తూ ఉంటాయో వాటికి మనం నో చెప్పాలి. మన యొక్క హృదయాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలనేది ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి యొక్క ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటున్నాం. అలాగే హీ సెడ్ నో టు ద వరల్డ్స్ వే అనమాట. దేని ద్వారా అంటే తండ్రికైనా ఎస్, ఆ యొక్క తండ్రి చిత్తాన్ని ఈయన నెరవేర్చాలనుకున్నారు, దానికి ఎస్ చెప్పారు. వరల్డ్స్ వేకి ఆయన నో చెప్పారనమాట. సో ఈయన యేసుక్రీస్తు వారు కూడా కంఫర్ట్ని ఎంచుకోవచ్చు. ఇప్పటికీ ఏమంటారు? శిలువ మీద మరణించిన వ్యక్తి మిమ్మల్ని రక్షించగలరా అంటే మనకి ఆన్సర్ తెలుసు. సో వాళ్ళు అదే చూస్తున్నారు కానీ నెక్స్ట్ రిజరక్షన్ చూస్తున్నారంటే వాళ్ళు అది చూడరు.
మన జీవితంలో కూడా అంతే. ఇటువంటి మీరెంత బలహీనులు ఇలాంటివి మనకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మన యొక్క నో, మన సైలెన్స్ ఎందుని బట్టి అంటే దేవుని బట్టే. దేవునిలో లేకపోతే మనం కూడా రివెంజింగ్కి మనం కూడా ఎస్ చెప్పగలం, మన బ్లడ్లో కూడా అది ఉంది. కానీ మన యొక్క ఎగ్జాంపుల్ ఎవరు అంటే యేసుక్రీస్తు వారు కనుక మనం దీనికి మనం నో చెప్తున్నాం. ఆయన ఏ విధంగా ఉన్నారో ఆయన మన రోల్ మోడల్ కనుక మనం కూడా అదే తీసుకుంటున్నాం. సో ఆయన నో చెప్పడం బట్టి ఆయన సెల్ఫ్ విల్కి, అలాగే ఇలాగూ ప్రజల ద్వారా ఈయన రాజుగా అవ్వచ్చు, కానీ దానికి నో చెప్పడం ద్వారా మనం అంతా కూడా రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ రక్షణని మనం ఫ్రీగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే హిస్ నో టు సెల్ఫ్ విల్ అనమాట. మన జీవితంలో కూడా సెల్ఫ్ విల్ని మనం విడిచిపెట్టి ఫాదర్స్ విల్కి మనం ఎస్ చెప్పేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఈ యొక్క విక్టరీ మనకి దేని ద్వారా వస్తుంది అంటే జై జీవితము మనం నో చెప్పడం ద్వారా, మన జీవితంలో ఆ నోని చూపించడం ద్వారా అనమాట. నో టు టెంప్టేషన్, నో టు ప్రైడ్, నో టు సెల్ఫ్ అండ్ నాట్ టు ద ఈజీ వే అవుట్ అనమాట. అంటే షార్ట్ కట్స్ కూడా ఇలా నేను చేయొచ్చు అనుకుంటాం, లోకం అది ఫాలో అవుద్ది, కానీ దాన్ని మనం విసర్జించేవారుగా ఉండాలన్నమాట. మనము కూడా యేసుక్రీస్తు వాళ్ళలాగా ఉన్నప్పుడు మనము కూడా ఈ విధంగా ఉండగలం. సో ఒక్కసారి మనం అన్నీ కూడా రికలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం చూడం, కానీ మనం క్లోజ్ చేసుకునే ముందు యోసేపు గారు ఏం చెప్పారు? పొతీఫర్ భార్య ఇచ్చిన ఆఫర్కి ఆయన నో చెప్పారనమాట. సో ఆయన ఏమయ్యారు? ఆయన ప్రిన్స్ అయినట్టుగా చూస్తాం. అలాగే దానియేలు గారు హీ సెడ్ నో టు డిఫైల్మెంట్. ఆహారం ద్వారా తాను అపవిత్రపరచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన కూడా బబులోన్లో ఆ ముగ్గురు ప్రధానుల్లో ఆయన ఒక వ్యక్తిగా ఉన్నట్టు చూస్తాం అన్య దేశంలో. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నగో ఏం చేశారు? రాజు ఆజ్ఞకు వాళ్ళు నో చెప్పారనమాట. అంటే అక్కడ అధికారానికి లోబడమన్నారు. ఎప్పుడు దేవుని చిత్తంను వ్యతిరేకించినంత వరకు కూడా అధికారానికి లోబడాలి. ఎప్పుడైతే అది దేవుని చిత్తానికి ఎగెనెస్ట్గా ఉంటుందో దానికి బోల్డ్గా నో చెప్పేవారుగా ఉండాలి. సో ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నగోలు కూడా నో చెప్పారు. వాళ్ళు కూడా ప్యాలెస్లో వాళ్ళు ప్రమోట్ చేయబడినట్టుగా మనం చూస్తాం. అలాగే రూత్ గారి గురించి మనకి తెలుసు. ఆమె తన యొక్క తోటి కోడలతో మరలా మోయాబు దేశానికి రావడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమె ఏం చేసింది? షీ సెడ్ నో టు గో బ్యాక్ టు మోయాబ్ అనమాట. మన జీవితంలో కూడా విడిచిపెట్టిన వాటికి మరలా ఏం చెప్పాలి? నో చెప్పాలన్నమాట. వాటిని మరలా మన జీవితంలో అనుమతించకూడదు అనేది మనం గుర్తించాలి. అలాగే రాహాబ్ గారు ఏం చేసింది? ఆమె కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చిన స్పైస్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి షీ సెడ్ నో అనమాట. మన జీవితంలో కూడా ఆమె వాళ్ళని అప్పగించడానికి ఆమె ఇష్టపడలేదు కనుక ఆమె తన కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి వచ్చింది. ఎందుకు? హెర్ నో అనమాట. మన జీవితంలో కూడా అంటే మన సింపుల్ ఒబీడియన్స్ మనల్ని, మన కుటుంబాన్ని, మనకిచ్చిన కాలింగ్ని, ప్రతిదీ దాన్ని కూడా కాపాడేదిగా, నిత్యత్వానికి నడిపించేదిగా ఉంటుందన్నమాట. మోషే గారు చెప్పారు, ప్లెజర్కి నో చెప్పారు. ఒక నేషన్ డెలివర్ అవ్వడానికి ఆయన గొప్ప లీడర్గా ప్రభు వారి చేతిలో వాడబడ్డారు. అలాగే మనకందరికీ తెలిసిన ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరంటే యెహోషువ, కాలేబులు అనమాట. 12 మంది కూడా ఏమన్నారు? ఇందులో జైన్స్ ఉన్నారు, మనకి ల్యాండ్లోనికి మనకి రావడానికి కష్టము అని అన్నారు. కానీ ఆ పీర్ ప్రెషర్ని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దానికి నో చెప్పారనమాట. అన్ని లక్షల మందిలో 2 వాళ్ళ కుటుంబం మాత్రమే ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లోనికి ఎంటర్ అయింది. ఎందుకు అంటే దేర్ నో టు దేర్ పీర్ ప్రెషర్ అనమాట. చుట్టూ ఉన్న వాళ్ళు 10 మంది ఎంత చెప్తున్నారు కదా అని ఆయన అనుకోలేదన్నమాట. మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న వారు చెప్పేదానికి మనం నో చెప్పాలి. అంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే ప్రతిదానికి కూడా మన జవాబు నోగా ఉండాలనేది చెప్తున్నారు. అలాగే నెహెమ్యా గారు ఏ విధంగా ఆయన ఆ డిస్ట్రాక్షన్స్ని వాటికి నో చెప్పి ఏ విధంగా ఆ యొక్క పనిని ఆయన ముందుకు కొనసాగించారో ఈ కంప్లీటెడ్ హిస్ మిషన్. మన జీవితంలో కూడా దేవుడు మనకి అసైన్ చేసిన వాటిని మనం కంప్లీట్ చేయగలిగే వారుగా ఉండాలి. అలాగే శిష్యులు ఏ విధంగా అధికారులు మీరు మాట్లాడకూడదు అని అంటే వాళ్ళు ఏం చెప్పారు? సువార్త ప్రకటించే విషయంలో వారు సిగ్గుపడలేదన్నమాట. ఇంకా ధైర్యంగా వాళ్ళు బోధించినట్టుగా చూస్తాం. సో యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు, మన ఆత్మలను ఆయన రక్షించారో మన జీవితంలో కూడా మనం కూడా మన సెల్ఫ్ విల్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, తండ్రికి మనం ఎస్ చెప్పేవారుగా ఉంటామో,
మన ఆత్మలు రక్షించబడతాయి, మన కుటుంబంలో వారిని కూడా రక్షించేవారుగా మనం ఉంటాం. సో మనం ఏం నేర్చుకోవాలి అంటే నో చెప్పాలి. దేనికి అని మనం నేర్చుకున్నామంటే దేవుని చిత్తంను వ్యతిరేకించే వాటికి. దేనికి ఎస్ చెప్పాలంటే ఎస్ టు ట్రూత్, సత్యానికి మనం ఎస్ చెప్పేవారుగా ఉండాలి, అందులో నడుచుకోవాలి. ఎస్ టు ఫ్రీడమ్, దేవుడు ఇచ్చే ఆ స్వాతంత్రంలో నడుచుకోవాలి. ఎస్ టు పర్పస్, దేవుడు మనకు నియమించిన ఆ ఉద్దేశంలో నడుచుకోవాలి. ఫైనల్లీ ఎస్ టు గాడ్ అనమాట. దేవునికి మనం ఎప్పుడైతే అంగీకారంగా ఉంటామో ఆయన పనిని మనం పూర్తి చేసేవారుగా ఉంటాం. సో ఇంతవరకు మన జీవితంలో అనేక విషయాల్లో మనలను నలగొట్టే వాటికి, మనలను బాధపరిచే వాటికి మనం ఎస్ చెప్పాం. ఎస్ టు ప్రెషర్, ఎస్ టు కాంప్రమైజ్ అనమాట, ఎస్ టు సైలెన్స్. ఎప్పుడైతే మనం నిలబడాల్సిన ప్లేసెస్లో మనం ఏం చేసాం, మనం నిశ్శబ్దంగా ఉండిపోయాం, వాటికి మనం ఎస్ చెప్పాం. కానీ ఈ దినాన్ని నుంచి ఏం నేర్చుకోవాలంటే నో చెప్పడం నేర్చుకోవాలంట. దేనికి అని అంటే ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఏదైతే కాంప్రమైజ్డ్గా, సిన్ నార్మలైజ్డ్గా కనిపిస్తుందో వాటికి మనం నో చెప్పాలి అని ప్రభు వారు తెలియపరుస్తున్నారనమాట. సో మన జీవితంలో ఆ విధంగా దేవుని కొరకు నిలవబడాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకి ఇచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే ఏదైనా సరే, అది ఏదేమైనప్పటికీ దేవుని హృదయాన్ని బ్రేక్ చేసే ప్రతిదానికి మనం ఏం చేయాలి అని అంటే దానికి మనం నో చెప్పాలి. బీ నెగిటివ్ అని దేవుడు మనకి మరి ఒక్కసారి తెలియపరుస్తున్నారనమాట. సో మళ్ళీ ప్రభువారు మనకి చెప్పేది ఏంటి అని అంటే బీ నెగిటివ్, సే నో, స్టే ట్రూ, స్టే ప్యూర్ అండ్ స్టే ఫ్రీ అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండవైన మా తండ్రి యొక్క సాయంకాల సమయంలో నీ పాద సన్నిధికి నడిపించారు, మీకు వందనాలు. అనేక విషయాల్లో ప్రభా మేము కూడా రాజీ పడుతూ మీరు ఇచ్చిన ఆ పనిని నాయన విడిచిపెట్టి నాయన తన డిస్ట్రాక్షన్స్కి మేము చోటిస్తూ ప్రభా మరి ఇతర మనుషుల యొక్క చెడుతనమును అనుసరించి మేము నడుచుకుంటూ ప్రభా నాయన తని అనేక సార్లు మీ హృదయాలను గాయపరిచిన వారంగా ఉన్నాం. దయతో మమ్మలను క్షమించి మన్నించమని వేడుకున్నాను. మా జీవితాల్లో ఏ విధంగా ప్రభా మీ నుంచి దూరం చేసే వాటికి మేము నాయన నో చెప్పాలో నాయన మాకు తెలియపరచమని వేడుకున్నాను. మనుషులు అభ్యంతర పడతారని ప్రభా, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ కోల్పోతామని, మా కంఫర్ట్స్ కోల్పోతామని ప్రభా మరి నాయన అటువంటి మైండ్ సెట్ మాలో ఉంది ప్రభా. దయతో క్షమించి దాన్ని తొలగించమని వేడుకున్నాను. మీ చిత్తం నుంచి తప్పించే వాటిని విడిచిపెట్టుటకు మాకు సహాయంను శక్తిని దయచేయండి. అనేక విషయాల్లో రాజీ పడుతున్నాం ప్రభా, దయతో మమ్మలను మన్నించమని వేడుకున్నాను. మా జీవితాల్లో కేవలం మీ చిత్తంనకు మాత్రమే మేము లోబడి జీవించటకు నాకు ప్రతి ఒక్కరికి మీ కృపలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా సహాయంను దయచేయండి. నిత్యమైన వాటి కొరకు మేము జీవించటకు సహాయంను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా కృప చూపించండి నాయన. మా జీవితంలో ఏవైతే మరి నాయన ప్రభా నాయన మీ చిత్తం నుంచి తప్పించేవిగా ఉన్నాయో, అవి ఫేక్ ఫ్రెండ్స్ అయినా ప్రభా, మాకున్న అలవాట్లైన వాటిని మేము విడిచిపెట్టుటకు సహాయంను దయచేయండి. ఈ దినం నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి మీ చిత్తము చేటకు నిలబట్టకు తగినటువంటి శక్తిని, బలాన్ని వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో మరి వచ్చే నాయన తండ్రి ప్రతి సిన్ఫుల్ ఆఫర్ని, ప్రతి డెడ్లీ ఇన్విటేషన్ని ప్రభా రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి శక్తిని మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఈ దినం నడిపించిన ఈ బిడ్డలైన వారిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారి రమేష్ గారు, వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారిని కూడా నాయన తను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి మాధవి గారు, వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి వారు కూడా నాయన తని మరి మీ కొరకు నిలబడి ఉంటుండగా ఆ బిడ్డకు కావాల్సినటువంటి శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా సహాయం దయచేయండి, మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం. దేవా మరి బ్రదర్ యొక్క హృదయాన్ని మీరు తాకమని వేడుకున్నాను. ఆయనతో మాట్లాడండి, ఆయనకి మీ యొక్క రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. నాయన మీ యొక్క దర్శన భాగ్యం బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సత్యమును తెలుసుకున్నట్లుగా నాయన మరి వారి హృదయాన్ని మీరు తెరవ చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా కృప చూపించండి. వారి కుమార్తె జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణ స్వస్థత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. రోసయ్య గారు, వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నాయన తండ్రి ప్రభా, అలాగే నాయన తండ్రి సమయంలోనైనా నేను మాధవ్ గారికి మరి ఆ మాటలో ప్రభా వచ్చిన జాబ్ ఆఫర్ కూడా నాయన తండ్రి
మీ చిత్తంలోనైనా రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ విషయంలో మీ చిత్తమే సిద్ధింపచేయండి అయినా మీరే కనికరించమని వేడుకున్నాను. జాషువా రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి, వారిని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకోనండి నాయన తండ్రి. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుచుంటుండగా బిడ్డ యొక్క బ్రెయిన్ని తాకండి. ఎక్కడైతే ప్రభా క్లాట్స్ హ్యామరేజెస్ ఉన్నాయో నాయన తండ్రి, వాటిని తొలగించి సంపూర్ణ స్వస్థత, చక్కటి బ్రెయిన్ హెల్త్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు పొందిన గాయంలో చేత బిడ్డకు సంపూర్ణ స్వస్థత, క్షేమాన్ని మీరు ప్రసాదించమని వేడుకున్నాను. దేవా మీరే కనికరించమని వేడుకున్నాను. ఆయన బ్రెయిన్ని మీరు తాకండి ప్రభా, కృప చూపించండి. అలాగే పీపుల్ స్టాక్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీ కృప చూపించండి. నేను అగస్టస్ వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా నాలా మోషక్ గారు వారిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మీ కృపలో భద్రపరచండి. దేవా మేమందరం కూడా మీరు అక్కడ పర్యంతం వరకు నాయన మీ కొరకు నిలబడే వారంగా మీరు మాకు అప్పగించిన పనిని ప్రభా మరి నాయన తండ్రి మేము మధ్యలో విడిచిపెట్టి నాయన తండ్రి ప్రభా మరి నాయన వ్యర్థమైన వాటి కొరకు నాయన తండ్రి మేము వాటి వైపు తిరగకుండా మాకు మీ కృపలను అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరబడును గాక. మా దినహారం నేడు మాకు దయచేయము, మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలో ఏకాదశిని తప్పించము. రాజ్యము శక్తి మహిమా బలం నిరంతరం నీదేనా మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు సదాకాలం మాకు తోడైండి. ఆయన రాకడ రాయపరచడం గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.